శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పే ఆధ్యాత్మిక శీర్షికలన్నీ వింటున్నప్పుడు అర్థమవుతున్నట్టుగానే ఉంది, కానీ ఎంత ప్రయత్నించినా అనంత ఆత్మశక్తి ఎరుక అనుభవంగా అవటం లేదు. అది వింటున్నప్పుడు అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది, గాని దానిని పొందటం కష్టమేమో అనిపిస్తున్నది. వీలైతే వివరణాత్మకంగా చెప్పగలరు. అంటే వీరికి సంబంధించినటువంటి అనేక సందేహాలు రాశారు. అంటే మహిమలేంటి, మాయలేంటి, అనేక మంది మహాత్ముల గురించి, ఆ మహాత్ముల్లో ఆత్మజ్ఞానులు, మహిమలు చేసేవాళ్ళు, వాళ్ళు శరీరంతో పడిన బాధలేంటి, ఇవన్నీ ఎందుకు పడ్డారు, ఇలా అనేక సందేహాలు కూడా వ్యక్తపరిచారు. అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానులైనటువంటి మహాత్ములు శరీరంతో బాధలు పడటం ఏంటి, అనేక మంది అనేక బాధలు పడ్డారు కదా, శరీరపరంగా మనలాగానే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఆత్మజ్ఞానులు అని ఎలా, కొంతమంది ఏమో మహిమలు మాయలు చేశారు కదా, ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నది. వీలైతే కొంచెం వివరంగా చెప్పగలరు. వీలున్నంత వరకు రోజు ఒక శీర్షిక చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువుకు సంబంధించినటువంటి శీర్షికే అయి ఉంటుంది మనం చెప్పుకునేది. అంటే అసలు ముందు బేసిక్గా మనం దాన్ని ఏదో అద్భుతంగా భావించుకోకుండా, మనం ఏదో గొప్ప పని చేస్తున్నామని అనుకోకుండా, మన జీవితానికి ఏదో భిన్నమైనటువంటి గొప్ప విషయం అని అనుకోకుండా, లేదా మన జీవితంలోనే ఒక అద్భుతమైన విషయం అని అనుకోకుండా, దానికి దైవత్వమనో దేవుడనో ఒక గొప్ప స్థితిని ఆపాదించకుండా చదువుని సామాన్యంగా చదువుకోవటం అంతే. ఇప్పుడు ఒక నర్సరీలో జాయిన్ చేయడానికి మన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాం. అక్కడ ఏ అద్భుతం లేదు, చదువుకుంటారు పిల్లలు. ఆ పిల్లోడికి అవసరమైన చదువు చదివించకపోతే భౌతిక ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన జ్ఞానం అతనికి సమకూరదు. అంటే ధనం సంపాదించుకోవడానికి అవసరమైన వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత విషయాలు నేర్చుకోలేడు. తద్వారా పేదరికంలో బతుకుతాడు. ఏదో ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు చదువుకోలేదనుకోండి, భాష వస్తుంది. వాళ్ళన్న చోట అందరూ మాట్లాడే భాష ఏముందో ఆ భాష వస్తుంది. ఇప్పుడు మన తెలుగు కాబట్టి తెలుగు అందరికీ వస్తుంది, చదువుకున్న వాళ్ళకి వస్తుంది, చదువుకున్న వాళ్ళకి వస్తుంది, భాషగా మాట్లాడగలరు. కానీ రాయలేరు, లెక్కలు తెలియదు, డబ్బులు ఎంత ఇచ్చిపుచ్చుకోవాలో తెలియదు. అదేమన్నా కాలగమనంలో అది కూడా కొంచెం అలవాటు అయితే కొంతవరకు లెక్కలు తెలుస్తాయి, అంటే వాళ్ళు చేసుకునే పనులను బట్టి. కానీ చదువుకుంటే ఏమవుతుందంటే కొంత విజ్ఞానం పెరుగుతుంది. అది చదువులో నేర్పేస్తారు. బ్రతుకు తెరుగుకు అవసరమైనటువంటి ఇప్పుడు భాష ఉంది, మాట్లాడే భాష, అది ఎలా రాయాలో తెలుస్తుంది, వాక్యాలు ఎలా కూర్చాలో తెలుస్తుంది, పదాలు ఎలా కూర్చాలో తెలుస్తుంది, వ్యాకరణం తెలుస్తుంది, లెక్కలు తెలుస్తాయి, జీవించే జీవన విధానం తెలుస్తుంది, భౌగోళిక పరిస్థితులు ఎందుకు మారుతున్నాయో తెలుస్తుంది, వాతావరణ పరిస్థితులు ఎందుకు ఉన్నాయో తెలుస్తుంది, ప్రకృతి గురించి తెలుస్తుంది, మన గురించి తెలుస్తుంది, మన శరీరం గురించి తెలుస్తుంది. మొత్తం మనకు కనపడుతున్నటువంటి భౌతిక ప్రపంచం గురించి తెలుస్తూ, ఆ భౌతిక ప్రపంచంలో మనం ఎలా బ్రతకగలమో, ఎలా బ్రతకాలో తెలియజెబుతూ, మళ్ళీ మనం వృత్తి, వ్యాపార, ఉద్యోగాల ద్వారా ధనం సంపాదించుకోవడానికి అవసరమైన చదువుని పాఠశాలల్లో నేర్పుతారు. ఆ చదువే అనంతంగా ఉంది. అంటే భౌతికమైనటువంటి విద్యలు, భౌతికమైన విద్యలకు సంబంధించినటువంటి చదువు, అంటే భౌతిక విద్యలకు సంబంధించిన చదువు ఎన్ని రకాలుగా ఉంది అంటే, అసలు ఒక మనిషి 100 జన్మలు 1000 జన్మలు ఎత్తినా కూడా భౌతిక చదువే పూర్తి అవ్వదు. భౌతికంలో అన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఏదో మనిషి తనకి కొంత నేర్చుకొని తనకి ఇంట్రెస్ట్ ఉన్న వైపు వెళ్ళి వృత్తో, వ్యాపారమో, ఉద్యోగమో పెట్టుకుంటాడు. ఏదో 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు చదువుకుంటారు. అక్కడి నుంచి ఉద్యోగం చేసుకుంటానికి ఏదో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయి డబ్బు సంపాదించుకొని వివాహం చేసుకొని జీవిత భాగస్వామిని తెచ్చుకొని పిల్లల్ని కానీ కుటుంబం ఏర్పరుచుకొని, తల్లిదండ్రులు వృద్ధులు అవుతారు కనుక వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ, తమను తాము చూసుకుంటూ కుటుంబ పరంగా జీవిస్తూ జీవితం గడుపుతారు. సహజ మానవులంతా చనిపోయే వరకు ఇలాగే సాగుతారు. ఆ వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో వృద్ధాప్యం వచ్చినాక ఏమీ చేయలేం కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కొంచెం దాచుకొని ఖర్చు పెట్టుకుంటూ, అందులో కొంచెం దాచుకుంటూ పొదుపు చేసుకొని వృద్ధాప్యంలో బతకడానికి ఆధారం ఏర్పరుచుకుంటారు. అదే కొన్ని రకాల గవర్నమెంట్ జాబులు అయితే పెన్షన్లు అటువంటివి వస్తాయి. లేదు అటువంటి అవకాశాలు లేని వాళ్ళకి పిల్లలు చూస్తూ ఉంటారు.
ఒకవేళ డబ్బు దాచుకున్నా కూడా వృద్ధాప్యంలో ఎవరో ఒకళ్ళు చూడవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నీ సహజ విషయాలు. వీటన్నింటికి మనం భౌతిక విద్యలు నేర్చుకుంటాం. ఆ భౌతిక విద్యలకే మనం 100 సంవత్సరాల జీవితం సరిపోదు. ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి నేర్చుకోవాలంటే. కానీ మనం ఎంతవరకు నేర్చుకుంటాం? మనం బ్రతకడానికి ఎంత అవసరమో అంత నేర్చుకొని బ్రతుకు గడుపుకుంటూ వెళ్ళిపోతాం, జీవితం గడుపుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ నేర్చుకోవడానికి నర్సరీలో 2.5 సంవత్సరాలకే పిల్లని వేసేస్తారు. ఎవరైతే వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళి చదువులు వేసేస్తారు, స్కూల్ అలవాటు చేస్తారు. కేవలం ధన సంపాదన చదువు, అది బ్రతుకు తెరువు చదువు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి అది చదవని వాళ్ళు కూడా చాలామంది బతుకుతున్నారు. అసలు అక్షరాస్యత రాని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా బతుకుతున్నారు. కానీ చదువు అనేది ప్రపంచానికి, మన జీవితానికి ముడిపడి ఉన్నటువంటి విషయాలని అవగాహనకి, జ్ఞానానికి అందిస్తుంది. చదువుకోవటం వలన కొంత నాగరికతగా, ఇబ్బంది లేకుండా, సౌఖ్యంగా మనని మనం ఉంచుకోవడానికి కుదురుతుంది. జ్ఞానం పెరుగుద్ది. భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన జ్ఞానం పెరుగుతుంది. అలాంటిదే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా. అదేమీ దానికంటే గొప్పది కాదు. ముందు అసలు ఆధ్యాత్మికత అన్నా, దైవం అన్నా, మతం అన్నా, మార్గం అన్నా, గురువు అన్నా, దేవుడు అన్నా మనకంటే ఏదో గొప్పది, మనకి భిన్నమైనది, మనకి అందనిది, మనం పొందలేనిది, విశిష్టమైనది అనేటువంటి ఒక భావాన్ని ముందు మీలో తీసేయండి. అది మీరే. ఇప్పుడు మనకంటే గొప్పది, భిన్నమైంది, విశిష్టమైంది అన్నప్పుడు ఎప్పటికది అర్థం కానట్టుగానే ఉంటుంది. ప్రాబ్లం అది. నేను దాన్ని తక్కువ చేయాలని చెప్పట్లా. మనం లేకపోతే అసలు దేవుడు లేడు, భూమి మీద మనుషులు లేరు అనుకోండి, మతాలు ఎక్కడి నుంచి వస్తాయి, మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అసలు భూమి అనే గ్రహం ఆకాశంలో తిరుగుతుందండి. ఊరికనే మాట వరుసకు అనుకుందాం. అలా తిరుగుతూ భూమి లాంటి ఇంకొక గ్రహాన్ని గుద్దేసుకొని 2 తునాతునకలు అయిపోయి మొత్తం జీవరాశి అంతా చచ్చిపోయింది అనుకోండి. అసలు దేవుడు అనేవాళ్ళు ఎవరో, ఆధ్యాత్మికత అనేవాళ్ళు ఎవరో, భూమి మీద అసలు జీవరాశే లేదనుకోండి, మనుషులే లేరనుకోండి. మతాలు ఎక్కడుంటాయి, మార్గాలు ఎక్కడుంటాయి, గురువులు ఎక్కడుంటారు, విధానాలు ఎక్కడుంటాయి, సాధనా పద్ధతులు ఎక్కడుంటాయి, ఇన్ని రకాల కన్ఫ్యూజన్లు ఎక్కడుంటాయి, ఇన్ని రకాల అనుమానాలు ఎక్కడుంటాయి, ఎవరో ఏదో సాధించుకునేది ఎక్కడ ఉంటుంది? ఇదంతా సృష్టిలో ఒక భాగం. అంటే ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే, భూమి అనేది చాలా చిన్న గ్రహం. మొత్తం అనంత సృష్టిలో, విశ్వంలో, ప్రకృతిలో భూమి లాంటివి కోటాను కోట్లు ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు. మొత్తం విశ్వం ఎంత ఉంది అంటే అసలు ఎప్పటికీ ఎవరు చెప్పలేరు. ఎవరైనా చెప్పినా నమ్మకండి. అసలు సైన్స్ పరంగానే మొత్తంగా ఇప్పుడు అసలు ఒకవేళ విశ్వం ఉంది అని అనుకుంటే, అంటే ఇంత విశ్వం ఉంది అని అనుకుంటే ఊహాత్మకంగా, ఎంతో తెలీదు, అందులో 5% కూడా సైన్స్ కనుక్కోలేదు, 5% విశ్వాన్ని కూడా చూడలేదు అని వాళ్ళు మంది చెబుతున్నారు. అంటే మనకు తెలిసింది 5%, 10% విశ్వం అంతే. ఏంటి, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, కోటాను కోట్లని మనం మాట్లాడేది. మనకు తెలియంది అనంతంగా ఉంది. అందుకే మహాత్ములు ఎప్పుడో దాన్ని సృష్టి గురించి చెప్పినప్పుడు అనంతము అన్నారు. అనంతము అంటే తెలియదు, తెలుసుకోవటం కుదరదు ఎవరికి, మనిషికి. ఉన్నదంతా అదే. ఎంత ఉందని అసలు అడగండి, ఉన్నదంతా అదే. ఎలా ఉందని అడగండి, ఉన్నదంతా అది. మనకు తెలియదు. అంతా తెలిస్తే కదా ఎలా ఉందో తెలిసేది. మనకు తెలిసింది ఇలా, మనకు కనపడుతుంది ఇలా. ఎందుకు ఉందని అసలు అడగండి. అది దాని స్వరూపం, దాని స్వభావం, అది ఉందంతే. మరి ఏం కావాలి, నువ్వేంటో తెలుసుకో, అంతే సింపుల్. నీకు కావాల్సింది ఏంటి, నీకేం కావాలి, నిన్ను నువ్వు తెలుసుకో అంతే. ఇప్పుడు 1,00,000 మంది తినడానికి అక్కడ భోజన పదార్థాలు వండి పెట్టారండి, ఆహార పదార్థాలు వండి పెట్టారండి. 1,00,000 మంది సంగతి నీకెందుకు? ఉన్నదంతా నువ్వేం తినేయలేవుగా. నీకెంత కావాలో అంత తిను, నీ కడుపు నిండేంత వరకు తిను. నీకు కావలసినవన్నీ వేసుకో, నీకు రుచికరం అనిపించినవన్నీ వేసుకో, చక్కగా నీ కడుపు నిండా హాయిగా తిను. అలాగే విశ్వం అనంతంగా ఉంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అనంతంగా ఉన్నాయి, జీవరాశులు అనంతంగా ఉన్నాయి. ఆ గొడవంతా నీకెందుకు? నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆట అయిపోద్ది. నీ కడుపు నిండితే ఎలా అయితే నీ ఆకలి తీరిపోద్దో, నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ ఆట అయిపోద్ది. అంతే తప్ప నేను విశ్వాన్ని తెలుసుకుంటాను, ప్రకృతిని తెలుసుకుంటానంటే అది ఎప్పటికీ అసలు పూర్తి అవ్వదు. అది ఎప్పటికీ తెలుసుకునే ఛాన్సే లేదు. అందుకే మీరు వెనక నుంచి గమనించుకొచ్చినా కూడా మనకున్నటువంటి గ్రంథాలు, అంటే 1000 సంవత్సరాలు అవచ్చు, లక్షల సంవత్సరాలు అవచ్చు, కోట్ల సంవత్సరాలు అవచ్చు, చెప్పడానికి వీలు లేనటువంటి మానవ నాగరికత అందుతూ వస్తున్నది. అప్పటి నుంచి అందించబడిన జ్ఞాన సంపదను పరిశీలించుకుంటూ వెళితే ఎప్పుడైనా ఎవరైనా మనుషుల గురించే మాట్లాడారు.
మిగిలినవన్నీ అసలు ఇలా ఎందుకు ఉన్నాయి, ఇలా ఎందుకు జరుగుతుంది ఏం చెప్పలేదు. మొత్తానికి కారణంగా అనంత ఆత్మశక్తి అని శక్తికి ఒక పేరు పెట్టారు. అంతే, శక్తికి ఒక పేరు పెట్టారు. ఉన్న సృష్టిని కానీ మనిషిగా నన్ను కానీ నాకు అందుతున్న దాన్ని పరిశీలించుకుంటూ వెళ్తే, అంటే మనిషిగా అర్థమవుతున్న దాన్ని పరిశీలించుకుంటూ వెళ్తే పంచభూతములు అనేటువంటి వాటిని కనుగొన్నారు. ఇక్కడ ఉన్నాయి ఈ ఆకాశము, వాయువు, తేజస్సు అంటే వెలుగు, దాన్ని అగ్ని అని కూడా అంటారు, నీరు, భూమి. ఇవన్నీ ఏంటి అసలు అని పరిశీలించుకుంటూ వెళ్తే, ఒక్కొక్క దాన్ని పరిశీలించుకుంటూ వెళ్తే అన్నింటికీ మూలముగా ఒకటే శక్తి ఉంది. ఆ శక్తి నిరాకారంగా ఉంది, అది ప్రశాంతంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, ఎక్కడ విడిపోయి లేదు. అది ఆకాశముగా గుర్తించారు. ఉన్న వాటిని బట్టే గుర్తించారు. ఇప్పుడు కనుక్కునేవన్నీ ఎలా కనుక్కున్నారు, ఎలా ఊహించారు, ఎలా భావించారు, ఎలా చెప్పారంటే ఉన్న వాటి ఆధారంగా. పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి. అలా జీవులన్నింటిలో పంచభూతాలు ఉన్నాయి, జడ పదార్థాలన్నింటిలో పంచభూతాలు ఉన్నాయి. అంటే మానవుడు చూస్తున్న, తెలుసుకుంటున్న అన్నింటిలోనూ పంచభూతాలే కనబడుతున్నాయి. పంచభూతాలలో ఉన్నటువంటి స్థాయిలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ పంచభూతాలే కనబడుతున్నాయి. పంచభూతాలకు ఆధారం ఏంటి అన్నప్పుడు మళ్ళీ పంచభూతాలకు ఆధారంగా ఆకాశ స్వరూప శక్తి ఉందంటే, శక్తి అది ఎలా ఉందంటే ఆకాశం వలె ఉంది, శూన్యం వలె ఉంది, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నది అన్నది ఎవరికే? మనిషికి. మళ్ళీ మర్చిపోకూడదు అక్కడ ఆ విషయం. ఇప్పుడు మానవ పరిధికి అలా ఉంది. ఒక దోమకి సృష్టి ఎలా కనపడుతుందో మనకు తెలియదు, జ్ఞానాన్ని తెలుసుకోండి. ఒక చీమకి ఎలా కనపడుతుందో మనకు తెలియదు, ఒక ఏకకి ఎలా కనపడుతుందో మనకు తెలియదు. భూమి మీద ఉన్నటువంటి చెట్లు, పొట్లు, గొట్లు, నదులు, సముద్రాలు, ఏదైనా కానివ్వండి, కొండలో జంతువులు, మొత్తం ఏముంటవి వాటన్నింటికి సృష్టి భావన ఎలా ఉందో మనకు అసలు తెలియదు. మనం మాట్లాడుతుంది మన భావన, మానవుల భావన, మానవులకు అర్థమవుతున్న భావన. అందుకని నీకు అర్థమవుతున్న భావన మాత్రమే నీకు ఇవ్వబడింది. ఇది దాటి నువ్వు తెలుసుకోవటం కూడా కుదరదు. నువ్వు ఆలోచించాలంటే నీ జ్ఞానం ఇవ్వబడింది ఆ జ్ఞాన పరిధిలోనే. నువ్వు చూడాలంటే కన్ను ఇవ్వబడింది ఆ కన్ను పరిధిలోనే. నువ్వు వినాలంటే చెవి ఇవ్వబడింది ఆ చెవి పరిధిలోనే. నీ శరీరములో ఉన్న ఇంద్రియములేంటో వాటి పరిధిలోనే. అదే నువ్వు. అటు మనం మాట్లాడుకునేటువంటి జ్ఞానం అంతా మనిషికి సంబంధించిందే, విశ్వానికి సంబంధించిందా, ప్రకృతికి సంబంధించిందా, జంతువులకు సంబంధించిందా, చెట్లకు సంబంధించిందా, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలకు సంబంధించిందా అంటే అవునో కాదో మనకు తెలీదు. మన వరకు మనం అర్థం చేసుకున్నటువంటి విషయాలను మొత్తం యూనివర్స్కి ఆపాదించుకుంటున్నాం. అంటే దానికి కారణమైన శక్తి ఏది ఏమైనా ఎన్నున్నా కారణమైన శక్తి అయితే ఒకటే. మనిషికి కనపడినవన్నీ పరిశీలించాడు, కనపడినంత వరకు పరిశీలించాడు, అందినంత వరకు పరిశీలించాడు, తెలిసినంత వరకు తెలుసుకున్నాడు. ఆ తెలుసుకోవడంలో మూలాలుగా పంచభూతాలు దొరికినాయి. అన్నింటిలోనూ పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలకు ఆధారంగా ఏముందంటే శక్తి ఉంది. ఆ శక్తి ఎలా ఉందంటే ఆకాశం వలె ఖాళీగా ఉంది. శక్తికి ఒక రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. శక్తి అలా ఉంది. ఆ శక్తి యొక్క లక్షణములే పంచభూతములుగా గుర్తించాడు. ఆ శక్తిలోనే పంచభూతాలు ఉన్నాయి, దానికి భిన్నంగా లేవు. అవి దాని లక్షణాలని గుర్తించాడు. ఆ పంచభూతాలలోనే సృష్టి అంతా ఉంది. శక్తిలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల్లో సృష్టి అంతా ఉంది. ఆ సృష్టి అంతా ఉన్నది అన్న దాంట్లో మిగిలిన సృష్టి ఎందుకు ఎలా ఏర్పడిందో, వాటికి ఈ విశ్వం ఎలా కనపడుతుందో తెలీదు, కానీ సృష్టి అంతా అందులోనే ఉంది. నాకు తెలుస్తున్న విధంగా నేను పరిశీలించాను. కాబట్టి ఇది మానవ జ్ఞానం. ఆ మానవ జ్ఞానంలో నేనేం చేయగలను? నన్ను నేను తెలుసుకోగలను. అంతకంటే నేను ఎలా తెలుసుకోగలను? చెట్టుని నేను ఎలా తెలుసుకోగలను? దాని భావన ఎలా ఉందో, దానికి సృష్టి ఎలా అనిపిస్తుందో నాకెలా తెలుస్తుంది? అసలు మానవుడుగానే నా పక్క మానవుడు ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. సృష్టి జ్ఞానాన్ని తీసేస్తే మానవులుగా బతుకుతున్న మనకి, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు, మన సొంత వాళ్ళు, మన భార్య పిల్లలు, మన తల్లిదండ్రులు, మనకు సంబంధించినటువంటి అత్యంత ఆప్తులు, దగ్గర సంబంధికులు ఎవరేమనుకుంటున్నారో అసలు మనకు తెలియదు. అంతరంగ భావాలు ఎవరికి తెలియదు. వాళ్ళు నోటితో చెప్పినవి మనం నమ్మటం తప్ప.
వాళ్ళ వ్యావహారిక ప్రవర్తనని చూసి గమనించుకోవటం తప్ప. కానీ మనకు తెలిసింది ఒకటి ఉంది, ఏంటి? పూర్తిగా మన గురించి మనకు తెలుసు. అలా నా గురించి నాకు తెలిసి నా చుట్టూ ఉన్న వాటిని నేను మనిషిగా నాకు అందినంత, నాకు అవగాహనకు దొరికినంత పరిశీలించిన దానిలో వాళ్లే వెనక నుంచి వస్తున్న ఋషులు, మునులు, యోగులు, గురువులు, మహాత్ములు, తపస్సంపన్నులు. వాళ్ళు అటు సృష్టిని ఇటు ఉన్నాటిని అసలు ఇదంతా ఏంటని పరిశీలించినప్పుడు వాళ్ళకు దొరికిన మూలం ఏంటి అంటే శక్తి. ఆ శక్తి ఎలా ఉంది? ఆకాశమూలే ఉంది, అంటే లేనట్టుగా ఉంది. లేనట్టుగా ఉంది అనేది ఎవరికి? మనిషికి మాత్రమే. ఎందుకని? ప్రతి శీర్షికలోనూ చెప్పుకుంటున్నాం, చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు ఎన్నిసార్లు ఏం చెప్పుకోవాల్సింది. ఎందుకని అంటే మనిషి నేను శరీరం అనుకుంటున్నాడు, మనిషి గ్రహించగలిగింది శరీరంతోనే. శరీరం అనుకుంటున్నాడు మనిషి అంటే అబద్ధమా అంటే కానే కాదు, మనిషి శరీరమే, నిజమే, 100% నిజం. ఆ శరీరం అన్న నేను గ్రహించగలిగిన విధానాలు నాకున్న ఇంద్రియాలతోనే. అవి పనిచేసే తీరులు 5 రకాలే: శబ్దస్పర్శ రూప రసగంధములు. ఈ 5 రకాలు పంచభూత లక్షణములు. పంచభూత లక్షణాలు ఇవే, పంచభూతాలు ఇవే. పరిమితిగా నాలో ఇలా ఉన్నాయి, అపరిమితిగా అనంత విశ్వంలో అలా ఉన్నాయి. కాబట్టి నేను అన్ని గమనించుకుంటూ నాకు అందినంత వరకు వెళితే నాకు తెలిసిందేంటి? మూలశక్తి శక్తి, దాని లక్షణములు పంచభూతములు. ఆ లక్షణములే నాలో కూడా వ్యక్తీకరించబడతాయి. శబ్దస్పర్శ రూపరసగంధములుగా, జ్ఞానేంద్రియములుగా నా శరీరం ఉంది, నేను గ్రహిస్తున్నాను. అలా గ్రహించిన నాలో మళ్ళీ అన్నీ ఉన్నాయి. అది ఇక్కడ మనం కనిపెట్టాల్సింది. అందుకే అది నీకంటే భిన్నమైంది కాదు, నీకంటే గొప్పది కాదు, నీకంటే విశిష్టమైంది కాదు. ఒక దైవత్వమో, దేవుడో, ఒక గురుత్వమో, లేకపోతే ఒక మతమో, ఒక మార్గమో, ఒక విధానమో, లేదా ఆధ్యాత్మికతో, ఆత్మశక్తితో, ప్రాణశక్తితో నీకంటే విశిష్టమైనదని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకంటే దాన్ని నీకంటే భిన్నంగా భావించుకుంటావు. ఒక సూర్యుడు నాకంటే భిన్నంగా ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, నేను ఎప్పటికీ ఆ సూర్యుడిని చేరలేను, ఆ సూర్యుడిని తెలుసుకోలేను. ఉన్నాడు అని సూర్యుడు అని పేరు కూడా నేనే పెట్టాను. ఆ సూర్యుడికి అసలు ఏ పేరు ఉండదు, అది ఒక గోళం, మండుతున్న అగ్నిగోళము. గోళం అంటే గుండ్రంగా ఉంది. కానీ నేను సూర్యుడు అనేది పేరు పెట్టుకున్న ఐడెంటిఫికేషన్ కోసం. ఉన్నాడని నేను ఎందుకు అంటున్నానంటే నాకు వెలుగు వస్తుంది కాబట్టి. కానీ నాకంటే భిన్నంగా భావించుకుంటున్న ఆ సూర్యుడిని నేను ఎప్పటికీ తెలుసుకోలేను. నాకంటే భిన్నంగా భావించుకుంటున్న ఆ చంద్రుడిని నేను ఎప్పటికీ కలుసుకోలేను, నా వల్ల కాదు. అది నాకంటే భిన్నత్వం. అలా నాకంటే భిన్నంగా ఉన్న ఈ సృష్టిలో దేన్ని నేను ఎప్పటికీ తెలుసుకోలేను, కలుసుకోలేను. ఎందుకు? నేను నా భార్యను కూడా సంపూర్ణంగా ఎప్పటికీ తెలుసుకోలేను. నాకు తెలుసు అంటే ఆమె రూపం తెలుసు, ఆమె మాట్లాడినప్పుడు ఆ మాటలు తెలుసు, ఆమె ప్రవర్తన తెలుసు. ఆ తెలిసింది కూడా వాళ్ళు నటిస్తున్నారో నిజమో నాకు తెలియదు, వాళ్ళ లోపల భావాలు ఏంటో నాకు తెలియదు. అలా ఏ మనిషి ఎవరికి తెలియదు. అందుకని ఇక్కడ నువ్వు ఇప్పుడు దేవుణ్ణి నీకంటే భిన్నంగా, మతాన్ని నీకంటే భిన్నంగా, మార్గాన్ని నీకంటే భిన్నంగా, జ్ఞానాన్ని నీకంటే భిన్నంగా, సాధనా పద్ధతుల్ని నీకంటే భిన్నంగా, ఆచార సాంప్రదాయాలను నీకంటే భిన్నంగా, గురువులు, మహాత్ములు, జ్ఞానుల్ని నీకంటే భిన్నంగా, దేవుణ్ణి నీకంటే భిన్నంగా, ఆధ్యాత్మికతను నీకంటే భిన్నంగా భావించినప్పుడు ఎలా ఉంటుందంటే, భౌతికంలో నాకు భిన్నంగా నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో, నాకు భిన్నంగా వృక్షాలు ఎలా ఉన్నాయో, నాకు భిన్నంగా అనేక మంది మానవులు, మానవ జాతిలో ఎలా ఉన్నారో, నాకు భిన్నంగా అనేక జంతు జాతులు ఎలా ఉన్నాయో, నాకు భిన్నంగా అనేక గ్రహగోళ నక్షత్రాలు ఎలా ఉన్నాయో, నాకు భిన్నంగా అనంత విశ్వం ఎలా ఉందో అది నాకు ఎలా తెలీదో. నాకు మనుషులు కూడా తెలీదు. నాకు మనుషులు తెలుసు అంటే ఏం తెలుసు? నా అలాగే అందరికీ ఆకలేస్తుంది అని తెలుసు, నాకు కలిగిన కోరికలే అందరికీ కలుగుతాయి అని తెలుసు. కానీ వాళ్ళ లోపల అంతర్గత భావ పరంపర నాకు తెలియదు. సంపూర్ణంగా నాకు అసలు ఏ మనిషి గురించి తెలియదు. నా ఒక్కడి గురించి నాకు తెలుసు, నా ఒక్కదాని గురించి నాకు తెలుసు. అందుకని ఈ సత్యాన్ని ముందు అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికత అర్థం అవ్వాలంటే అది నువ్వే, అది నువ్వే అని ఎంత సహజంగా ఈ కాలు నేనే, ఈ చెయ్యి నేనే, ఈ ముక్కు నేనే అని, ఈ శరీరాన్ని ఎంత సహజంగా నేను అనుకోబట్టి దాన్ని రక్షించుకుంటూ, దాన్ని కాపాడుకుంటూ, దానికి అవసరమైన అన్ని సమకూర్చుకుంటూ, ఈ ఇంద్రియాలన్నీ నేనే అనుకుంటున్నాం కాబట్టి ఈ ఇంద్రియాలకు అవసరమైనటువంటి కోరికల కోసం ప్రయత్నించుకుంటూ నిండు 100 సంవత్సరాలు నిరంతరం కష్టపడుతూ ఆ నేను అనుకున్న నా శరీరానికి, నా శారీరక అవసరాలకు, నా ఇంద్రియాలకు అన్నీ సమకూర్చుకుంటూ, అవి దొరికితే ఆనందపడుతూ, అవి దొరకపోతే దుఃఖపడుతూ బతుకుతున్నాను. ఎందుకని? నేను అనుకున్నాను కాబట్టి.
ఈ శరీరం నేను అనుకున్నాను కాబట్టి, కన్ను నాది అనుకున్నాను కాబట్టి, నేను అనుకున్నాను కాబట్టి, చెవి నాది అనుకున్నాను కాబట్టి, ముక్కు నాది అనుకున్నాను కాబట్టి, గొంతు నాది అనుకున్నాను కాబట్టి, మాట నాది అనుకున్నాను కాబట్టి, స్త్రీ పురుష శారీరకమైనటువంటి ఆ సుఖాలను పొందే అవయవం నేను అనుకున్నాను కాబట్టి, నాది అనుకున్నాను కాబట్టి, మొత్తం శరీరం అంతా నాది అనుకున్నాను కాబట్టి, నేను అనుకున్నాను కాబట్టి దానికి సమకూర్చుకుంటున్నాను, దానికోసం ప్రయత్నిస్తున్నాను, దానికోసం కష్టపడతాను, దానికోసం శ్రమ పడతాను, దానికోసం అది పొందినాటికి ఆనందపడతాను, అది పొందలేనాటికి దుఃఖపడతాను. అలాగే నాది నా వాళ్ళు అనుకున్నప్పుడు నా కుటుంబ సభ్యుల కోసం కూడా అంత ప్రయత్నం చేస్తాను. నాది అనుకున్నప్పుడు నా సంపదలు, నా వస్తువులు, నా విషయాలను రక్షించుకోవటం కోసం కూడా అంత ప్రయత్నిస్తాను. అలాగే వాటి నుంచి ఆనందాన్ని పొందుతాను, వాటి నుంచి దుఃఖాన్ని పొందుతాను. అలాగే నా వాళ్ళ నుంచి ఆనందాన్ని పొందుతాను, నా వాటి నుంచి దుఃఖాన్ని పొందుతాను. అంటే నాలో మమేకమైపోయి ఉంటుంది. అది నేను, నాది, నా వాళ్ళు అనేది నాలో మమేకమైపోయి ఉంది కాబట్టి నాకు అది సహజంగా ఉంది. దానికోసం ప్రయత్నించడం, తెలుసుకోవటం, అది నేనే అయిపోయి దుఃఖాన్ని పొందటం, అది నేనే అయిపోయి సుఖాన్ని పొందటం, ఆనందంగా సంతోషంగా జీవితం గడిపేసుకుంటూ వెళ్తున్నా ప్రయత్నం ఉంది అక్కడ. అలాగే ఆ మతమో, ఆ దేవుడో, ఆ విధానమో, ఆ పద్ధతో, ఆ గురువో, ఆ దైవమో అది నాకు భిన్నమైంది అనుకున్నప్పుడు నువ్వు పొందలేవు. ఆ జ్ఞానం నీకు భిన్నమైంది కాదు. ఇప్పుడు ఆ గురువు చెబుతున్న జ్ఞానం నీకు భిన్నమైంది కాదు, ఆ మతం చెబుతున్న దేవుడు నీకు భిన్నమైంది కాదు, ఆ దైవత్వం నీకు భిన్నమైంది కాదు, ఆధ్యాత్మికత నీకు భిన్నమైంది కాదు, ఆత్మశక్తి నీ ప్రాణశక్తే నీకు భిన్నమైంది కాదు. అందుకని ముందు భిన్న భావన పోయిందా అప్పుడు అర్థమవుద్ది, లేకపోతే అర్థమవుతుంది. మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు విన్నా ఆ భిన్న భావన పోకపోతే మీకు అర్థమవుతుంది, మీకు అస్సలు అర్థమవుతుంది. జీవితం మొత్తం ఒక పాఠశాలేనండి. నిరంతరం మన శరీరంతో మనం ఈ జీవితం అనే పాఠశాలలో నిరంతరం విద్య నేర్చుకుంటున్న విద్యార్థులమే. ఆత్మజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్న విద్యార్థులమే. ఆ భావన తీసుకోండి. ఇప్పుడు ఏదైతే దైవము, దైవశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, శక్తి, అనంత శక్తి, ఆత్మశక్తి, దాన్నే బ్రహ్మము అనే దేన్నైతే అంటున్నామో అది నేనే, నాలోనే ఉంది, నాకు భిన్నమైంది కాదు. అది లేకపోతే అసలు నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను. నా ప్రాణశక్తి పోతే నేను చచ్చిపోతాను. అప్పుడు నాలోనే ఉన్నప్పుడు అది నాకంటే గొప్పదని, విశిష్టమైనదని, దాన్ని ఎలాగో తెలుసుకోవాలని, అది ఒక ప్రత్యేకమైందని అనుకున్నప్పుడు నువ్వు ఎప్పటికీ పొందలేవు దాన్ని. ఇప్పుడు నీ కాలు నీకంటే ప్రత్యేకమైందా? నీ చెయ్యి నీకంటే ప్రత్యేకమైందా? నీ శరీరంలో ఏ అవయవం నీకంటే ప్రత్యేకమైంది, నీకంటే విశిష్టమైనది? అన్నీ నావనుకుంటున్నాను కాబట్టి రక్షించుకుంటున్నాను, నాలో కలిపేసుకున్నాను, వాటిని సంరక్షించుకుంటున్నాను, వాటికి కావాల్సినవన్నీ తెలుసుకుంటున్నాను, వాటికి కావాల్సిన వాటి కోసం ప్రయత్నించుకుంటున్నాను, వాటికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నాను. అన్నింటి గురించి పూర్తిగా తెలుసు నాకు. నాకున్న శరీరంలో ఉన్న అన్నింటి గురించి పూర్తిగా తెలుసు నాకు. నా భావాలు తెలుసు నాకు, అన్నీ తెలుసు నాకు. అలాగే నా కుటుంబ సభ్యుల్ని రక్షించుకుంటాను, అలాగే నా వస్తువుల్ని రక్షించుకుంటాను. అన్నీ నాలో ఉన్నాయి. అవి నాలో, నేను, అవన్నీ నేను, నాది, నా వాళ్ళు కలిపితే నేను అనుకుంటున్నాను కనుకనే దుఃఖపడతాను, సుఖపడతాను. అలా మీరు దైవత్వాన్ని కూడా నేను అనుకోగలిగితే, అది నాకు భిన్నం కాదని అనుకోగలిగితే, దాన్ని మీకు భిన్నంగా చూడకుండా ఉంటే, అదొక విశిష్టమైనదిగా దాన్ని తీసుకెళ్లి ఈశాన్యం మూలలో పెట్టి నొక్కేయకుండా ఉంటే, మొత్తం అంతా దాన్ని ఉంచుకుంటే, అది నేనే అనుకుంటే, దానికి ఒక ప్రత్యేక మూలలు క్రియేట్ చేయకుండా మిగిలిన భాగం అంతా నాది, ఈశాన్యం మూల దేవుడిది అనుకోకుండా ఉంటే, అంటే నేను విమర్శనాత్మకంగా చెప్పట్లా, విడదీయకండి అంటున్నా. ఆధ్యాత్మికత నీకు భిన్నమైనది కాదు, భౌతికం ఆధ్యాత్మికం వేరు వేరు కాదు చెప్పుకోవటానికి. ఇప్పుడు కాలు, ఎడమ కాలు, కుడి కాలు, చేతులు, ఎడమ చెయ్యి, కుడి చెయ్యి, వేళ్ళు, చేతికి 5 వేళ్ళు, ఈ చేతికి 5 వేళ్ళు, ఆ చేతికి 5 వేళ్ళు, కాళ్ళకి 5 వేళ్ళు, 2 కాళ్ళకి 5 వేళ్ళు. ఇప్పుడు వేళ్ళు, కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవులు, శరీరంలో అన్ని భాగాలకి పేర్లు ఉన్నాయి కదా, కానీ అవి వేరువేరుగా ఉన్నాయా? అవి వేరా, మనకు భిన్నమైనయా? అవగాహన కోసం పేర్లు పెట్టుకున్నాం. ఏక శరీరం అది. వ్యావహారిక సత్యంలో అవసరమైనప్పుడు పలానా భాగంలో ఇలా ఉంది, అలా ఉంది అని అనుకోవటానికి వ్యావహారిక సత్యంగా మనం పేర్లు పెట్టుకున్నాం. మొత్తం నామాలన్నీ కూడా, పేర్లన్నీ కూడా వ్యావహారిక సత్యాలు. అలాగే భౌతికము, ఆధ్యాత్మికము, వ్యావహారిక సత్యము విడివిడిగా లేవు. అందుకని ముందు మీరు దేవుణ్ణి మీకు భిన్నంగా విడదీకండి. దేవుడు అన్నప్పుడు రూపం గురించి అసలు నేను చెప్పట్లా. రూపాలు మీరు ఏర్పరుచుకున్నవి,
మతాలు మనుషులు ఏర్పరచుకున్నవి, రూపాలు మనుషులు ఏర్పరచుకున్నవి. దేవుడు కాదు, దైవశక్తి. దేవత కాదు, దైవశక్తి. అలా నువ్వు దేవతగా పూజించుకో, దేవుడిగా పూజించుకో, ప్రాబ్లం ఏం లేదు. కానీ అది శక్తి స్వరూపం. అసలు నువ్వు కూడా శక్తే. ఇంతకీ విషయం ఏంటంటే దేవుడి శక్తి కాదు, దేవత శక్తి కాదు, నువ్వు కూడా శక్తే. కానీ నువ్వు దేవుణ్ణి దేవతని నీకు భిన్నంగా పెట్టుకొని, విశిష్టంగా పెట్టుకొని, ఒక మతానికి విశిష్టత ఇచ్చేసి, ఆ మతాలను నడిపే వాళ్ళకి విశిష్టతలు ఇచ్చేసి, గురువులకు విశిష్టతలు ఇచ్చేసి, గురువులే దైవస్వరూపాలు అనుకొని నిన్ను అత్యంత అల్పుడుగా, భిన్నమైన వాడిగా భావించుకొని నిన్ను నడిపేవాళ్ళు ఎవరో గొప్పోళ్ళు ఉన్నారని మళ్ళీ ఆ మనుషుల్లోనే కేటగిరీస్ విడదీసినప్పుడు నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకనంటే నీకు భిన్నమైందిగా భావిస్తున్నావు. అక్కడ ప్రాబ్లం అది. నేను వాళ్ళ వాల్యూ తగ్గించదలుచుకోలే, అందుకు చెప్పట్లా. నీకు భిన్నమైన దాన్ని నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. నీ ఇంట్లో ఉన్న నీ భార్య నువ్వు, నీ భర్త నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. నీ జీవిత భాగస్వామి నీకు భిన్నం. వాళ్ళ లోపలే ఉందో నీకు ఎప్పటికీ తెలియదు. వాళ్ళని నువ్వు పైనుంచే తెలుసుకోగలవు, చూడగలవు రూపాన్ని. అలా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళలోంచే నువ్వు వచ్చావు. కానీ వాళ్ళ హృదయాలలో ఏముందో వాళ్ళ భావాలు నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. నీ భావాలు వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకని భిన్నమైనది తెలుసుకోవటం కుదరదు. ముందు ఆ విషయం తెలుసుకోండి, భిన్నమైనది తెలుసుకోవటం కుదరదు. ఎంత విన్నప్పుడు బాగానే ఉందండి, అర్థం అవటం లేదండి, తర్వాత అనుభవంగా కుదరటం లేదండి, అదేంటో మళ్ళీ కానట్టు లేనట్టు అనిపిస్తుందండి, వింటున్నంతసేపు మాత్రం అర్థమైనట్టు ఉందండి అంటే ఎన్ని విన్నా మళ్ళీ అది భిన్నంగా భావించుకుంటున్నాం. అది భిన్నం కాదు. నీలో ఉన్న ప్రాణశక్తి అదే, నిన్ను బతికించేది అదే, నువ్వు అదే. దాన్నే మహాత్ములు తత్వమసి అని చెప్పారు. తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు అని చెప్పారు. అది నువ్వే అన్నప్పుడు ఏమైంది చూడండి. ఇప్పుడు నా కుటుంబం నా వాళ్లే, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు. అప్పుడు ఏమైంది? నన్ను నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో వాళ్ళందరినీ అంతే జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు నొప్పి వస్తే ఎంత బాధపడతానో వాళ్ళకి నొప్పి వచ్చినా అంతే బాధపడతాను. నాకు ఏదన్నా మేలు జరిగితే ఎంత ఆనందపడతానో వాళ్ళకి మేలు జరిగినా అంతే ఆనందపడతాను. ఎందుకని? నాలో కలిసిపోయినది అది. అలా నా వస్తువులేనంతే. అవే మన జీవితంలో సుఖదుఖాలు. అలా భగవంతుడు, భగవత్ తత్వము, దైవీ తత్వము, దైవశక్తి అనేది నీలో కలిసిపోయి ఉన్నది. అది నువ్వే. నువ్వు దాన్ని విడదీసి చూస్తున్నంతకాలం, ఒక మతం దాన్ని నీకు విడదీసి చెబుతున్నంతకాలం, నీకు భిన్నంగా చెబుతున్నంతకాలం, ఒక గురువు, ఒక మహాత్ముడు ఏదైనా విధానాలు, ఆధ్యాత్మిక విధానాలు, భౌతిక విధానాలు, భక్తి విధానాలు, పద్ధతులు, మత విధానాలు, ఆచార సాంప్రదాయాలు దానిని నీకు భిన్నంగా చూపిస్తున్నంతకాలం, నువ్వు దానిని నీకు భిన్నంగా గ్రహిస్తున్నంతకాలం నీకు ఎప్పటికే అది అర్థమవదు. ఈ సోదరుడు మహిమలు మాయల గురించి కూడా మాట్లాడారు. అక్కడే మహిమలు మాయలు వస్తాయి. అది నీకు భిన్నంగా ఉంది కనుక, అది నీకంటే గొప్పది కనుక, అది నీకంటే శక్తివంతమైంది కనుక, అది నీకంటే అద్భుతమైంది కనుక, అసలు నిన్ను రక్షించి కాపాడేది ఆ దైవత్వము, ఆ దేవుడు, ఆ దేవత, మీదే మతమైతే అది ఆళ్ళు కనుక ఇక మహిమలన్నీ అక్కడ పుట్టించుకుంటాం. ఇప్పుడు మనం బయటకు వెళ్దాం అనుకున్నాం అనుకోండి, మంచి ఎండగా ఉందండి, మంచి వేసవకాలం ఎండగా ఉంది. బాబోయ్, ఇంత ఎండలో బయటకు వెళ్తే వడదెబ్బ తగులుతుందేమో అనుకోండి. మన దేవుడికో నమస్కారం చేసుకొని, దేవుడా ఏంటి అసలు ఈ వేసవకాలం చచ్చిపోతుందని ఇంత ఎండలా అనుకున్నాం. బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మహిమ జరిగిపోయింది. నా కోసం దేవుడు మేఘం పంపాడు. ఇంకా నిజంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, నిజంగా అది చెప్పిన వాళ్ళు ఉన్నారు, దానిలో పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని కించపరచట్లా. పుస్తకాలు కూడా రాశారు. నేను వెళుతున్నంత దూరము ఒక మేఘం నన్ను గొడుగులా ఫాలో అవుతూ వచ్చింది, నా మీద నీడపడతానే వచ్చిందని. అదే మహిమ. ఒక మేఘం అంటే చుట్టూ ఎండబడుతుంది, వీళ్ళు వెళ్తున్న వైపు మాత్రం ఒక మేఘం వీళ్ళ వెనకే వస్తుంది. అది వాళ్ళ మత పెద్ద పంపాడు, వాళ్ళ గురువు గారు పంపారో, వాళ్ళ దేవుడు పంపారో, మొత్తానికి మేఘాన్ని పంపారు. ఎందుకని? ఇంత ఎండ నేను భరించలేనని నువ్వు అన్నావు కాబట్టి. ఇక అలా మహిమలు మాయలు వస్తాయి, అలా వచ్చేస్తాయి. అదే బాగా చలికాలం వచ్చేసింది, సూర్యుడు లేడు, ఇప్పుడు నాకు విపరీతమైన చలి భరించలేకపోతున్నాను. ఏంటి భగవంతుడా, ఇప్పుడు మళ్ళీ నేను బయటకు వెళ్ళాలి, ఎంత చలిలో ఈ ఇదిలో ఇప్పుడు నేను చచ్చిపోతాను, స్వెటర్లు వేసుకున్నా, అవి వేసుకున్నా నాకు ఇబ్బందిగానే ఉంది, వేడి లేదు, ఎలా ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి అనగానే మేఘాలలోంచి నువ్వు బయటకు వెళ్ళేటప్పటికి మేఘాలలోంచి చీల్చుకుంటూ సూర్యరశ్మి వచ్చి నా మీదే పడింది.
అది మళ్ళీ చుట్టూ ఎక్కడ చూడు చల్లగానే ఉందని చెబుతున్నారు. పక్కోళ్ళకి ఫోన్ చేసి మా వాళ్ళని కూడా అడిగాను. కానీ మా ఊర్లో నా మీద మాత్రం ఎండ పడతానే ఉంది. నేను వెళ్తున్న చోటల్లో ఎండ వస్తూనే ఉంది. మేఘాలు తప్పుకుంటానే ఉన్నాడు. మేఘాలన్నీ తప్పుకొని సూర్యుడు చీల్చుకుంటూ నా మీద ఎండ ప్రసరింపజేస్తున్నాడు. నా పని అయ్యే వరకు, నేను కూరగాయలు కొనుక్కునే వరకు, నా కిరాణా సరుకులు కొనుక్కునే వరకు, నా బజార్లో పనులన్నీ చేసుకునే వరకు, మళ్ళీ నేను ఇంటికి తిరిగి వచ్చే వరకు సూర్యుడిని నాకు వేడికి పంపాడు. నా మత దేవుడు, నా మత పెద్ద, నా మత ప్రవక్త ఎవరైతే వాళ్ళు సూర్యుడిని ఆజ్ఞాపించేశారు. అసలు అప్పటికి ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే యూట్యూబ్లో లైవ్లో ఉన్నాయి. ఒక గురువు చెబుతున్నాడు, ఒక మహాత్ముడు చెబుతున్నాడు వాళ్ళ శిష్యులకి. మీరు గమనించారో లేదో, ఈరోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఉంది. ఆ ధ్వజారోహణ కార్యక్రమం కొంచెం లేట్ అయింది. అందుకని ఒక అరగంట 40 నిమిషాల్లో సూర్యుడిని లేటుగా రమ్మని చెప్పాను. అందుకని వాళ్ళు మీరు గమనిస్తే సూర్యోదయం ఉదయం 40 నిమిషాలు లేటుగా అయింది. అది ఎవరికి తెలీదు. మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఆ టైంని చూస్తే మీకు అర్థమవుద్ది. సూర్యుడిని ఒక 40 నిమిషాలు లేటుగా రమ్మని చెప్పాడండి. 1 నిమిషాలు నేను తప్పు చెప్పానేమో కానీ విషయం అయితే ఇది. ఇలాంటి అలివి కానన్ని మహిమలు ఉన్నాయండి. ఎందుకో తెలిసి అది మీకు భిన్నమైంది. ఇప్పుడు ఆయన మహాత్ముడు సూర్యుడికి చెప్పగలడు, చంద్రుడికి చెప్పగలడు, గ్రహాలకు చెప్పగలడు, నక్షత్రాలకు చెప్పగలడు, జంతువులకి చెప్పగలడు. ఆయన తన శిష్యులందరికీ చప్పట్లు కొట్టేస్తున్నారు అక్కడ. ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్న పోనీ నేను అబద్ధం చెప్పట్లేదు, మీరు యూట్యూబ్లో ఎత్తుక్కోండి వెళ్ళి. ఎంతమంది మనుషులు పిచ్చోళ్ళు అయిపోతున్నారో, ఎంతమంది పిచ్చోళ్ళు ఎలా చెబుతున్నారు. మాయలు మహిమలు ప్రకటించేది వాళ్లే. అది నీకు భిన్నమైనప్పుడు నీకు మహిమే ఆధారం. అది నీకు భిన్నమైతే మాయలు మహిమలే. ఇప్పుడు ఒక భగవంతుడు, ఒక మతము మనకు భిన్నంగా ఉన్నప్పుడు మాయలు మహిమలు ఎలాంటివి అనేది మన జీవితంలో అర్థం అవ్వాలంటే, మనకు భిన్నంగా ఉన్న మనుషులు ఉన్నారు. అంటే మన జీవిత భాగస్వామి వివాహం చేసుకున్నారు, మన జీవిత భాగస్వామి ఉన్నారు. మనకు భిన్నమైన వాళ్ళు కనుక మా ఆవిడ ఎవరెంక చూస్తుందో అని అనుమానం వస్తుంది. ఎందుకంటే పూర్తిగా నాకు తెలియదుగా, నాకు ఆవిడతో ఉంది శారీరక సంబంధమే, అందుకని శారీరక సంబంధం అనుమానం వస్తుంది. అలాగే భార్యకి భర్త మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే నాకు భిన్నంగా ఈయనేం చేస్తున్నాడు అని పైకి చెప్పరు. అలాగే ఆర్థిక లావాదేవీలు నేను అక్కడ అనుమానాలు వస్తాయి. ఇప్పుడు ఇది నా డబ్బులు కొట్టేస్తుందా, ఏం చేస్తుందని ఆయనకి అనుమానం వస్తుంది. ఈమెమో ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నాడు, అసలు ఏం ఎక్కడ పెట్టాడు అని ఈమెకి అనుమానం వస్తుంది. ఎందుకంటే నీకు భిన్నము అన్న చోట ప్రేమ ఉంటుంది, అనుమానం ఉంటుంది. నీ వాళ్ళైతే ప్రేమ ఉంటుంది, ప్రేమ అన్న చోట అనుమానం ఉంటుంది. ప్రేమ లేదు బయట వాళ్ళు అనుకో, అనుమానం ఉంటుంది, ఎత్తుకుపోతారేమో. అందుకే గెళ్ళ పెట్టుకున్నాం, తలుపులు పెట్టుకున్నాం, తాళాలు వేసుకున్నాం, అన్ని చోట్ల జాగ్రత్తగా ఉంటాం, బ్యాగులు గట్టిగా పట్టు కూర్చుంటాం. ప్రయాణాల్లో బయటకు వెళ్ళినప్పుడు అన్ని చోట్ల జాగ్రత్తగా ఉంటాం. చూడండి, ఆల్రెడీ దొంగతనాలు జరుగుతున్నాయిగా. కాబట్టి నాకు భిన్నమైంది అనుమానాన్ని ప్రకటిస్తుంది, అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. నా ఎదురుగా ఉన్నాడు దొంగ కాకపోవచ్చు, పెద్ద ఐపీఎస్ ఐఏఎస్ కలెక్టర్ అయి ఉండొచ్చు, మహానిజాయితీ పరుడు అయి ఉండొచ్చు, కానీ నాకు తెలియదుగా. నాకు అనుమాన ప్రవృత్తే ఉంటుంది. ఇటువంటి అనుమాన ప్రవృత్తి అనేది ఒక మనిషిలో అన్ని చోట్ల ఉంటుంది. అది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. మా యజమాని ఉద్యోగం నుంచి పీకేస్తాడేమో, నా ఉద్యోగం ఎప్పుడు పోద్దో, నా వ్యాపారం ఎప్పుడు నష్టం వస్తుందో, నాకు ఎప్పుడు అనారోగ్యం వస్తుందో, నాకు ఎప్పుడు ఏం జరుగుద్దో. ఎందుకని భిన్నమైన అన్ని అనుమానాన్ని క్రియేట్ చేస్తుండే. ఒక భిన్నత ఉంది ప్రపంచంలో, పరిమిత భావన ఉంది నాకు, అపరిమితంగా భిన్నత్వం నాకు కనపడుతుంది ఇక్కడ. అందుకని నాకు ఎప్పుడేమవుద్దో అని ఆ భిన్నత్వం వల్ల భయం కలుగుతూ ఉంటుంది. ఏకత్వంలో భయం ఉండదు, భిన్నత్వంలో భయం ఉంటుంది, అనుమానం ఉంటుంది, ఆదుర్ద ఉంటుంది, కంగారు ఉంటుంది. అందుకే మనం స్ట్రెస్, నెగిటివ్ గుణాలన్నీ భిన్నత్వంలో ఏర్పడుతుంటాయి మనకి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కోపం, క్రోధం, కోపం, మదం, లోభం, ఎన్నైతే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, ఇటువంటి గుణాలన్నీ చెడు గుణాలు మొత్తం. అలాగే మంచి గుణాలు కూడా అన్ని భిన్నత్వంలోనే ఉత్పన్నమవుతాయి. అనుమానం భిన్నత్వంలో వస్తుంది, భయం భిన్నత్వంలో వస్తుంది. ఇది ఎలా సహజంగా మనిషికి వచ్చిందో అంటే, ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులే ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానం పడుతూ ఉంటారు, కలిసే ఉంటారు భార్యాభర్తలు కూడా. బోల్డ్ మంది భర్తలు వాళ్ళ భార్యల గురించి బయట చెబుతూ ఉంటారు, బోల్డ్ మంది భార్యలు వాళ్ళ భర్తల గురించి బయట చెబుతూ ఉంటారు. వీళ్ళల్లో నచ్చని వాళ్ళకి బోల్డ్ ఉంటాయి, వాళ్ళల్లో నచ్చని వీళ్ళకి బోల్డ్ ఉంటాయి. ప్రతి మనిషిలో, ఎదుటి మనిషిలో నచ్చని బోల్డ్ ఉంటాయి. తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళకు కూడా అందరికీ అనుమానాలు ఉంటాయి. ఏకాభిప్రాయం సంపూర్ణంగా జీవితకాలం ఎక్కడా ఉండదు. ఎందుకని భిన్నత. ఈ భిన్నతే భగవతత్వాన్ని నీకు భిన్నంగా భావించుకున్నప్పుడు
దాన్ని మహిమలుగా మాయలుగా తెచ్చుకున్నావు. తాళ్ళు, తాయెత్తులు, తావీజులు, రక్షరేకులు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, ఇలా కోటాను కోట్లు తయారైంది. ఒక భిన్నతలో ప్రపంచంలో ఎలా అనేక చెడులు తయారైనయో, అనేక మంచులు తయారైనయో, అలాగే ఒక భిన్నతలో భగవత్తత్వంలో అనేక మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, మహిమలు, మాయలు, తాళ్ళు, తాయెత్తులు అనేకాలు తయారైపోయినాయి. అందులో మంచి ఉంది, చెడు ఉంది. భిన్నతలో ఇది వస్తుంది. కాబట్టి భిన్నతలోనే అది ఎప్పుడూ ఉంది. కాబట్టి నువ్వు నీకు భిన్నంగా భావించుకుంటావు. కాబట్టి ఎప్పటికే అది నీకు అర్థం కాదు. ఇది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. అసలు ఆ భిన్నతలోనే కొంతమంది మతాలు కూడా ఏర్పరచుకున్నారు. ఎందుకంటే మా దేవుడు అసలు భిన్నం, మేము ఎప్పటికే వేరు మనుషులు అని, మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు అని. అలా బోల్డ్ మతాలు నడుస్తున్నాయి అదే భిన్నతలు. మరి ఏమవుద్ది? ఇప్పుడు మనుషులు చచ్చిపోతున్నారు కదా, ఏమవుతుంది అంటే దానికి అలా చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మా దేవుడికో లోకం ఉంది, ఆ లోకంలో దేవుడు మా అందరినీ జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటాడు. మా దేవుడిని పూజించిన వాళ్ళందరికీ మా దేవుడు ఆ లోకంలోకి తీసుకెళ్ళి మాకు సేఫ్గా అన్ని సమకూర్చి మాకు ఇబ్బంది లేకుండా ఆ లోకంలో ఆయన పక్కన పెట్టుకుంటాడు అని వాళ్ళ గ్రంథాలు రాసుకున్నారు. వాళ్ళు నమ్ముతున్నారు. లక్షల కోట్ల మందిని, కోటాను కోట్ల మందిని నమ్మిస్తున్నారు అలా. కానీ ఆ లోకం ఎప్పటికీ కనపడదు, ఆ దేవుడు ఎప్పటికీ కనపడ్డు. కానీ మాయలు, మహిమలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి లక్షల కోట్ల మంది మళ్ళీ సామాన్యంగా నమ్ముతున్నారు. అందరూ కనపడని దాన్ని నమ్ముతున్నారు, కనపడని మాయలు, మహిమలను నమ్ముతున్నారు. అంటే వాటికి అసలు పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు, మీటింగులు పెడుతున్నారు. మీరు దైవీపరమైన, మతపరమైనటువంటివి ఎక్కడ, ఏ మారుమూల, ఏ మతంలో, ఏ దేశంలో ఎవరో దాన్ని ప్రచారం చేస్తున్నా వాళ్ళు చెప్పుకునేది మాయలు, మహిమలే. మాయలు, మహిమలు చెప్పుకోకపోతే ఆ మతం నడవదు, ఆ మార్గం నడవదు, ఆ గురు విధానం నడవదు, ఆ పద్ధతి నడవదు. ఎవరిదైనా సరే, ఏ మతమైనా సరే, గురువు అన్నప్పుడు నేను అందరూ అన్ని మతాల్లో స్త్రీలు, పురుషులు, మత ప్రవక్తలు, మత పెద్దలు ఏం చెబుతారు? ఈ ప్రచారం చేసి దేవత్వాన్ని చెబుతూ నమ్మమని చెప్పేవాళ్ళు అందరూ. కేవలం వాటికి ఆధారం మహిమలు. ఆ మహిమలు, మాయలు చెబుతూ మళ్ళీ దానికి అద్భుతమైన ఆధారం ఉంది. ఇన్ని మహిమలు, మాయలు చేసేటువంటి దేవుడికి మళ్ళీ డబ్బులు ఉండవు ఆ దేవుడి దగ్గర, ప్రజలే డబ్బులు ఇవ్వాలి. ఇన్ని మహిమలు, మాయలు చేసి సూర్యుడిని ఆపగలిగి, చంద్రుడిని ఆపగలిగి, మేఘాల వెనక ప్రయాణించగలిగి, మొత్తం సృష్టినే శాసించగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ గురుమూర్తులు, వాళ్ళు మత పెద్దలు కావచ్చు, మత ప్రవక్తలు కావచ్చు, నేను ఎవరిని విమర్శించట్లా. వీళ్ళకి మళ్ళీ డబ్బులు ఉండవు, డబ్బులు ప్రజలు ఇవ్వాలి. మిగిలిన మహిమలు, మాయలన్నీ వాళ్ళ దగ్గర జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమందికి చేస్తారు, కొంతమందికి చేయరు. ఎందుకు చేస్తారో తెలియదు, ఎందుకు చేయరో తెలియదు. దీనికి ఎప్పటికీ ఆన్సర్ ఉండదు. ఎందుకనంటే ఈ ఎండమావుల్లో నీళ్లు నిజంగా కనపడుతున్నాయి, అందులో డౌటే లేదు. కాబట్టి అక్కడ నీళ్లు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఎవడికి తెలుస్తుంది అక్కడ నీళ్ళు లేవని? తాగడానికి వెళ్ళినోడికి. మహిమలు, మాయలన్నీ అలా దూరం నుంచి చూసే, ఎప్పటికీ అక్కడికి వెళ్ళటం ఉండదు, తాగటం ఉండదు, ఏముండదు. అక్కడి నుంచి చూపించి నీకు ఎండమావులు నీళ్లు చూపిస్తూ ఉంటారు. భిన్నత్వంలో వచ్చిన ప్రాబ్లం ఇది. మీరు అందుకని భిన్నంగా భావించినంతకాలం మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఇంకెప్పటికీ మహిమలు, మాయలు ఇవి చెప్పుకుంటూ బతకాల్సిందే. అలా నేను ఆ భిన్నత్వంలోంచి వచ్చి అది తప్పని నేను అంటలా. ఎందుకంటే అక్కడి నుంచి రావాలి పైకి. పరిమిత భావనలో ఒక సామాన్య మానవుడిగా, ఒక చిన్నపిల్లోడుగా పుట్టిన నేను ఎదుగుతున్నప్పుడు, సృష్టి అంతా వేరువేరుగా కనపడుతున్నప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఎలా తెలుస్తుంది? అన్నప్రాసన రోజు ఆవకాయ పెడితే చచ్చిపోతాడు పిల్లోడు. విధానాలు తప్పంటలే నేను, అవి పట్టుకొని ఏలాడటం మన తప్పు అంటున్నా. అవి పట్టుకొని ఏలాడేలా ఇవే నిజమని మతాలు, మార్గాలు, పద్ధతులు కూడా తయారు చేసి అందులో మనుషులను పెట్టేసి, అంటే జూల్లో, బోనుల్లో మనుషులను పెట్టేసి, అంటే జంతువులను పెట్టేసి టికెట్ పెట్టి చూపిస్తుంటారు. అలా మతాలనే వాటిల్లో వీటిల్లో మనుషుల్ని పెట్టేసి ఇరికించేసి ఆడించేయటం తప్పు, ధర్మం కాదు అది. అక్కడి నుంచి మనిషి ఎదగాలి. కానీ విధానం కరెక్టే. ఇప్పుడు నేనే ఉన్నా, నేను చిన్నపిల్లోడుగా పుట్టా, నేను ఇక్కడ దాకా ఎలా ఎదిగి వచ్చానో నాకు తెలుసు. నేను పసిబిడ్డగా పుట్టినప్పుడు నా ఇంట్లో చూపించిన దేవుడికి దండం పెట్టా, నా తల్లిదండ్రులు చెప్పిన దేవుడికి దండం పెట్టా. భౌతికం తీసేయండి, భౌతికం మామూలుగా అందరం తల ఒక విధంగా పెరిగాం. కానీ దేవుడు అన్నప్పుడు ఎవరికైనా ఇంతే. మా వాళ్ళు దేన్ని ఫాలో అయ్యారో దాన్ని నేను ఫాలో అయ్యా. వాళ్ళు ఏం చేశారో అది నాతో చేయించారు, వాళ్ళు ఏం చెప్పారో అది నేను నమ్మా. ఎందుకని? నమ్మటం అనేది ఏముంది? అసలు నాకున్నదే ఆధారం ఆ తల్లిదండ్రులు. వాళ్ళు అన్నం పెడితేనే బతకాలి, వాళ్ళు ఇచ్చేనే కట్టుకోవాలి, వాళ్ళ పక్కనే పడుకోవాలి, వాళ్ళే నిద్ర లేపుతారు, నిద్ర పుచ్చుతారు, వాళ్ళే అన్ని సమకూరుస్తారు, వాళ్ళే అలా దేవుణ్ణి కూడా చెప్పారు. అక్కడ అసలు నమ్మకంతో పనే లేదు, నమ్మకం అనేది లేదు, అలవాటుగా సాగిపోయింది అంతే. అది
జీవితం అంతా అలవాటుగా సాగిపోయినట్టుగా ఇది కూడా సాగిపోయింది. అక్కడి నుంచి నాకు స్వతంత్ర ప్రవృత్తి వస్తే, అంటే నాకు అన్నప్పుడు నా డబ్బా కొట్టుకోవట్ల, మనుషులందరూ ఇలాగే ఉంటారు, మనుషులందరం ఇలాగే వచ్చి ఉంటాం. కొంచెం ఆలోచన వచ్చినప్పుడు సహజంగా ఏంటి, మనుషులు భౌతికమైనటువంటి జీవితాల కోసం చదువు సంధ్యలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, వీటి కోసం పరుగులు పెడతాం కాబట్టి ఇంకా ఆలోచించం. ఆ మతమో ఆ దేవుడిని పట్టుకొని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోవటం, లేదా ఎవరన్నా బాగా ప్రచారాలు చేసి ఆ దేవుడి కంటే మా దేవుడు బాగా మహిమలు చేస్తున్నాడు, ఆ మతం కంటే ఈ మతంలో బాగా ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, దేవుళ్ళు మహిమలు మాయలు ఎక్కువ ఉన్నాయని ఎవరు ఎక్కువ ప్రచారాలు చేస్తే అందులోకి వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు చూడండి, ఎవరు బాగా పబ్లిసిటీ చేస్తే ఆ సబ్బు కొనుక్కుంటాం, ఎవరు బాగా పబ్లిసిటీ చేస్తే ఆ పేస్ట్ కొనుక్కుంటాం. ఏది ఎంత గొప్పదని పబ్లిసిటీకి వస్తే దాన్ని కొనుక్కుంటాం. పబ్లిసిటీ ఏంటంటే అది గొప్పదనే, కార్లైనా అంతే, వస్తువులైనా అంతే, విషయాలైనా అంతే, బట్టలైనా అంతే, ఏదైనా పబ్లిసిటీ. అలాగే దేవుడు పబ్లిసిటీ. దేవుడికి ప్రచారాలు ఎందుకు వచ్చినాయి, మతానికి ప్రచారాలు ఎందుకు వచ్చినాయి, మార్గాలకి గురువులకి. గురువులు అన్నప్పుడు సమస్త మతాలలో అందరూ ముందు చెబుతున్న స్త్రీలు, అందరూ పురుషులు, వాళ్ళని ఏ పేరులతో అయినా పిలవచ్చు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీలో నువ్వు ఎందులో పడితే అందులో పోతా ఉంటావు, నీకు ఎక్కువ కావాలి కాబట్టి. సహజ మానవుడు అలా పోతా ఉంటాడు. ఇంకా అక్కడ వాళ్ళు తాళ్ళు అమ్ముతారు, తాయెత్తులు అమ్ముతారు, నీళ్లు అమ్ముతారు, నీళ్లు కూడా అమ్ముతున్నారు బాటిల్లో పెట్టి, నూనెలు అమ్ముతారు. అసలు అమ్మందే లేదు అక్కడ దేవుడి దగ్గర. తాళ్ళు, తాయెత్తులు, నూనెలు, నీళ్లు, మట్టి ఏది అమ్మంది లేదండి. భూమి మీద ఉన్న సమస్తం మనం అన్నీ అమ్ముతారు అక్కడ దేవుడి పేరు మీద. కర్చీఫ్లు అమ్ముతారు, పెన్నులు అమ్ముతారు, అన్నీ కొనుక్కు తెచ్చుకోవచ్చు నువ్వు ఆ దేవుడి పేరు మీద. నీకు అన్ని మహిమలు జరిగిపోతాయి, మాయలు జరిగిపోతాయి. ఎందుకని ఇక్కడ నేను విమర్శించట్లా, స్టార్టింగ్లో ఎవరైనా అలాగే వస్తాం. ఇది ఇక భౌతికంలో ఉండి నిరంతరం నా రక్షణ, నా కోరిక, నాకు కావాలి, అసలు ఈ దేవుడు గొడవ నాకెందుకు, నా గొడవే నాకు అనుకున్న వాళ్ళ జీవితం చచ్చే వరకు ఇంతే. ఇంక వీళ్ళు పరుగులు పెడతానే ఉంటారు. తాళ్ళు, తాయెత్తులు, రంగు నీళ్లు, ఆ నీళ్లు ఎవరు అమ్ముతారు, ఈ కర్చీఫ్లు ఎక్కడ అమ్ముతారు, ఈ పుస్తకాలు ఎక్కడ అమ్ముతారు, ఏది ఎక్కడ అమ్ముతారు, ఏది బాగా జరుగుతుంది, ఏది ప్రచారంలోకి వస్తే అటు వెళ్ళిపోతారు. ప్రచారంలోకి వచ్చేది ఏముంది, పబ్లిసిటీ బాగా చేయటమే, పిగ్గా చేయటమే. పబ్లిసిటీలో మహిమలు మాయలు అత్యధికంగా ఎవరు ప్రకటించగలరో వాళ్ళే గొప్పవాళ్ళు ఇక్కడ అంతే. అది ఇంకా నీ తెలివి సామర్థ్యం. అలా పెద్ద పెద్ద బ్యాంకులు కూడా మోసాలు చేసి బ్యాంకులు మూసేసుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్యాంకుల్లో కోట్లు కోట్లు ప్రజలను నమ్మించి బ్యాంకులు ఎత్తేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చీటీ పాటలు పెట్టి ప్రజలను ఎత్తేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా వాళ్ళ సామర్థ్యం, తెలివి అంతే. ఇదైనా అంతే. భిన్నంలో ఇది, భిన్నత్వంలో ఇదే ఉంటుంది. అలా కాదు, అసలు ఈ దేవుడు ఏంటని కొంతమందికి ఆసక్తి కలుగుద్ది, నాకు కలిగింది అందుకని చెబుతున్నా. అది నాకు చిన్నప్పుడు కొంచెం ఊహ తెలిసేటప్పటికే కలిగింది. మామూలు చిన్నప్పుడు ఇంట్లో చేస్తానే చూశాను, తర్వాత కలిగింది. అసలు ఈ దేవుడు ఏంటి అన్నప్పుడు అక్కడ గురువులు కనపడ్డారు. ఎవరో గురువులు దీన్ని ప్రచారం చేస్తున్నారు, చెబుతున్నారు. ఆ దేవుడు అంటున్నారు, ఈ దేవుడు అంటున్నారు. మతాలు వచ్చినాయి, మార్గాలు వచ్చినాయి, విధానాలు వచ్చినాయి, అన్ని మతాల్లోనూ ప్రచారాలు జరుగుతున్నాయి. సరే ఏంటో తెలుసుకుందామని నాకు అందుబాటులో ఉన్న అన్నీ చూశాను. అసలు ఈ దేవుడు ఏంటో తెలుసుకుందాం, వాళ్ళు రాసిన గ్రంథాలన్నీ చదివాను. అంటే నాకు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ఈ గురువులు అనే వాళ్ళని పరమ పవిత్రులుగా చూస్తున్నారు. నేను కూడా అలాగే చూశాను. వాళ్ళని ఆరాధిస్తున్నారు దేవుళ్ళుగా, ఎందుకంటే దేవుడు కనపడతలేదు కాబట్టి. అది దేవుడిని అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వదేవతా స్వరూపుడు అది చెప్పారు. అవును, అలాగే చూసాం. కానీ ఆ గురువులు భోజనం చేస్తున్నారు, మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు. ఆ గురువులు మామూలుగానే ఉన్నారు. అందులో మంచి గురువులు ఉన్నారు, దొంగ గురువులు ఉన్నారు. గురువు అంటే ఒకళ్ళు కాదు, అన్ని మతాలలో స్త్రీ పురుషులు అందరూ తగిలారు. మళ్ళీ అందులో మోసాలోళ్ళు తగిలారు, మంచోళ్ళు తగిలారు. వారిని ఇది భలేగా ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక రోజులో అయింది కాదు. నా 15 ఏళ్లకు మొదలెడితే వాళ్ళు నాకు 55 ఏళ్ళు సుమారుగా చెప్పా. అలానే భౌతిక ప్రపంచంలో మామూలుగా జీవిస్తానే వచ్చా. కానీ ఆ ఆసక్తిలో కూడా నడుచుకుంటూ వచ్చా. అంటే 40 ఏళ్ల పర్యంతం. ఇంకా ఆలోచించండి, 40 ఏళ్ళు అక్కడి నుంచి అందుబాటులో ఉన్న అందరి దగ్గర తిరిగాను. ఇలా అందరి దగ్గర తిరిగితే అన్ని రకాల వాళ్ళు తగిలారు, విషయం తెలిసింది. అక్కడి నుంచి అసలు ఇంకా కొంచెం ముందుకు ప్రయాణిస్తే ఆత్మజ్ఞానం దొరికింది. అంటే అదే ప్రయాణంలో సాగుతూ అందరినీ తెలుసుకుంటూ వెళ్తే కొంతమంది మహాత్ములు మనకంటే భిన్నమైనటువంటి దేవుళ్ళు, దేవతలు, మతాలు, విధానాలు, పద్ధతులు కాకుండా అసలు ఆత్మజ్ఞానం అని నువ్వు అదే అయి ఉన్నావు అని సబ్జెక్టు చెప్పేటువంటి మహాత్ములు తగిలారు.
అక్కడి నుంచి ఆత్మజ్ఞానంలోకి వచ్చా. అక్కడికి వచ్చినాక ఆత్మజ్ఞానంలో ఏమన్నారు, ఏ దేవుళ్ళు ఏ దేవతల కోసం నువ్వు వెతుకుతూ తిరుగుతున్నావో అది దైవశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, అదే నీలో ఉన్న ప్రాణశక్తి, అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అని చెప్పారు. ఆ చదువు చదువుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు అది మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు అప్పుడు ఏమైంది, ఇప్పటి వరకు దేవుళ్ళు దేవతలు ఆకారాలు ఆకృతులు మతాలు విధానాలు గురువులు పద్ధతులు అన్నప్పుడు మనకంటే భిన్నమైనటువంటి దేవుణ్ణి చూపించారు. ఆ మనకంటే భిన్నమైన దేవుడితోనే 35 ఏళ్ల పాటు సుమారు కొనసాగా. అక్కడి నుంచి ఒక మహాత్ముడి దగ్గర ఎక్కడో తగిలింది ఆత్మజ్ఞానం. అది దేవుడు కాదు, దైవశక్తి నీకంటే భిన్నమైంది కాదు, నీలోనే ఉన్నది. అలా ఎందుకు చెప్పబడుతుంది అంటే చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళకి అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడేసి పెడితే వాళ్ళు పోతారు కనుక, వాళ్ళకి అర్థం కాదు కనుక, అంత అరిగించుకోలేరు కనుక, కారం తినలేదు కనుక ముందు వాళ్ళకి కొద్ది కొద్దిగా మెత్తగా ఎలా అయితే అన్నాన్ని మెత్తగా చేసి అందులో ఏదో లైట్గా ఊరుకుని అలా ఉప్పులు లాంటివి తగిలించి అలా పెడతాము, చప్పటన్నం పెడుతూ ముందు అన్నాన్ని అలవాటు చేస్తూ తీసుకొస్తాము. ఇంకా పెద్ద అయినాక వాళ్ళ ఇష్టం మిరపకాయ బజ్జీలేంటి, ఆవకాయలేంటి, బిర్యానీలేంటి, పలావులేంటి తినేసే స్థాయికి వాళ్ళు ఎలా ఎదుగుతారో అలాగే ఆధ్యాత్మికంలో భిన్నత్వం నుంచి, అంటే దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అనేటువంటి ఆకార రూప దైవ భిన్నత్వం కంటే భిన్న భావనల నుంచి, ఆ భిన్నత్వం నుంచి అంటే దైవీపరమైన భిన్నత్వం నుంచి, నాకు భిన్నంగా దేవుడు ఉన్నాడు, నాకు భిన్నంగా దైవశక్తి ఉంది, నాకు భిన్నంగా అది ఉందనే భావన నుంచి, అదే నాలో ఉన్న ప్రాణశక్తి, అదే మొత్తం విశ్వానికి ఆధారమైన విశ్వశక్తి, సమస్తం ఉన్న శక్తి అదే అనేటువంటి ఏకత్వ భావంలోకి వచ్చి ఇప్పుడు నాలోనే ఉన్న శక్తిని నేనే తెలుసుకోవాలి అనేటువంటి ఏకభావన వస్తే తప్ప ఆత్మజ్ఞానం అర్థం కాదు కాదు కాదు. అందుకని చాలామంది ఎంత చెప్పినా ఇదేంటి అర్థమైనట్టు ఉంటుందండి, అర్థం కావట్లేదు అంటే మీరు వ్యావహారిక జీవితంలో భిన్నత్వంతోనే జీవిస్తూ ఉండుంటారు. కానీ వింటున్నప్పుడు ఇది బాగానే ఉంది. అంటే భిన్నత్వంగా ఉండొద్దని నేను చెప్పట్లా, నేను అందులోంచి వచ్చాను. కానీ భిన్నత్వానికి మొత్తం ఆధారమైంది ఏకత్వం. అక్కడ దాకా ఎదగాలి, చదువుకోవాలి, ఆ జ్ఞానం తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యం అది. మొత్తం యూనివర్స్ మొత్తానికి కారణభూతమైన శక్తి ఒకటే. ఇది పోని నేనేదో మతంలో చెబుతుంది కాదు, ఏదో పోలే మహాత్ములు మహర్షులు ఏదో ఆత్మజ్ఞాన ఋషులు ఏదో దైవీపరమైన మతాల్లో మార్గాల్లో ఆధ్యాత్మికతలో చెప్పారు, పోనీ అదేముందిలే అనుకుందామా అంటే కాదు. సైన్స్ కూడా అదే చెప్పింది. సృష్టిని పరిశీలిస్తున్నటువంటి సైన్స్ కూడా సేమ్ మాటని చెప్పింది. మొత్తానికి ఆధారమైంది శక్తే. శక్తి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పడానికి లేదు. ఆకాశం వలె ఉంటుంది, దానికి శబ్దస్పర్శ రూప రసగంధములు లేవు. అందుకే శక్తిని లేదనుకుంటారు బయట చూసినప్పుడు. శక్తిని బయట చూస్తే లేదనుకుంటావు, ఎందుకని శరీర భావనలో భిన్నత్వంతో శక్తిని ఎతుకుతున్నావు. బయట ఏముంది, నీ ఖాళీ కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది. పోనీ శక్తి ఉంది అనుకుంటే ఇంకో మనిషి కనపడుతున్నాడు, ఆ మనిషిలో ఉంది, ఆ చెట్టులో ఉంది, ఆ పుట్టలో ఉంది, ఆ గుట్టలో ఉందని శక్తి ఎక్కడో లోపలేదో కొద్దిగా ఉందనుకుంటున్నారు. మళ్ళీ భిన్నత్వంలో వచ్చిన ప్రాబ్లం అది. ప్రాణశక్తి నాలో ఏదో ఎక్కడో మిణుకు అంటూ దీపం ఒత్తిలాగా లోపల ఎక్కడో జ్యోతిలా వెలుగుతుంది అనుకుంటున్నారు. అలా కొన్ని గ్రంథాలు రాశారు, అలా కొంతమంది చెప్పారు, మళ్ళీ దాన్ని పాపులర్ చేశారు. మళ్ళీ కొంతమంది ఆ శక్తి ప్రత్యేకతలను చెబుతూ కుండలని అని చక్రాలని అయ్యని ఇయని వేశారు. అయితే ఇవన్నీ విధానంలో అర్థం చేసుకుంటూ వస్తే కరెక్టే. కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నువ్వు పైకి వచ్చి అనంతాత్మ శక్తిలో ఏకత్వ శక్తి దాకా రాకపోతే అవన్నీ నిన్ను విభిన్నతలో ముంచిపారేస్తాయి, నిన్నెప్పుడూ విభిన్నంగానే ఉంచుతాయి. అది నీకంటే భిన్నమైందని చెబుతానే ఉంటాయి. ముందు ఆ విభిన్నతలోంచి బయటకు రండి. అలా వచ్చిన వాళ్ళకే ఇది అర్థమవుతుంది. లేదు భిన్నత్వంలో ఉన్నారు, అవన్నీ చదువుకుంటారండి, కాలాంతరంలో వస్తారు. నేను చెప్పాక నాకు 15 ఏళ్ల ప్రాయంలో సుమారుగా, అంటే 15 అని ఫిక్స్డ్ కాదు, చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తూ, ఇంట్లో ఏం చెప్పారో వాటిని నమ్ముకుంటూ వస్తూ, ఇంట్లో వాళ్ళ సాంప్రదాయాలు పాటిస్తూ వస్తూ, వాళ్ళు చూపించినటువంటి దైవస్థానాలు తిరుగుతూ ఆ దేవుళ్ళని ఆరాధించుకుంటూ వస్తూ, అసలు ఈ దేవుడేంటో తెలుసుకుందాము అనిపించి, అంటే స్వతంత్ర ఆలోచనే 14-15 ఏళ్ళకు వచ్చినప్పుడు ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో గురువులు తగిలారు, మతాలు తగిలినాయి, మార్గాలు తగిలినాయి, అన్ని మతాల్లో గురువులు ప్రచారకులు తగిలారు, అనేక గ్రంథాలు కనపడినాయి, అనేక జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. అక్కడ అవన్నీ చదువుకుంటూ అలానే భౌతిక జీవితం ఏం వదల్లా, చక్కగా సినిమాలు షికారులు అన్నీ తిరిగేవాడు. విషయానికి చెబుతున్నా,
అలా ఒక్కొక్కటి దాటుకుంటూ తెలుసుకుంటూ చదువుకుంటూ ఆ తర్వాత ఏముందని ముందుకు వస్తే ఇక్కడ దాకా వచ్చాను. దానికి 40 ఏళ్ళు పెట్టింది, సుమారు 15 అంటే ఇప్పుడు నాకు 55 ఏళ్ళు. కాబట్టి మీరు భిన్నత్వ భావనలో ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతని, అనంతాత్మశక్తిని అర్థం చేసుకోలేరు. ముందు భిన్న భావన పోగొట్టుకోండి, ఏకత్వ భావనకు వస్తేనే అర్థమవుతుంది. మీరు ఎన్ని విన్నా నేను భిన్న భావనలోనే ఉన్నాను, నాకు భిన్నత్వమే అన్న వాళ్ళకి అసలు ఆత్మజ్ఞానం అర్థం కాదు. ఎందుకంటే మా ఇంట్లో మా వాళ్ళే ఉన్నారు అలా. ఇప్పుడు నేను ఈ చదువుతున్నాను, నా భార్యకు ఇంకో ఆలోచన ఉంటుంది, ఆమె దేవుళ్ళు దేవతలు ఏదో పూజ చేసుకోవచ్చు. ఆత్మజ్ఞానం విన్నా అర్థమైనా ఆ భిన్నత్వ భావనలో ఉండి అది ఎక్కువ ఆకర్షణగా ఉండొచ్చు. ఎందుకని అందులోంచి వచ్చాం కాబట్టి, అందులోంచి నడుచుకుంటూ వచ్చాం కాబట్టి ఇది అర్థమవుతున్నట్టున్నా. లేదు ఇంతకుముందు దేవుళ్ళు అనుకున్నాం, దేవతలు అనుకున్నాం, మహిమలు చూసాం, మాయలు చూసాం, మనకే ఎన్నో జరిగినాయి, ఎన్నో మహిమలు మనమే చూసాం. ఇప్పుడు మళ్ళీ శక్తి అంతా ఏకమేని, మహిమలు లేవని, మాయలు లేవని, అది ఏకశక్తి అనేటువంటి భావనని మైండ్ తీసుకోలేకపోవచ్చు. ఎందుకని ఇంతకుముందు మనకు ఒక చోట ఫిక్స్ అయ్యి ఉన్నాం కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి టైం పడుతుంది. నిదానంగా మనసుకి అర్థం అవడానికి టైం పడుతుంది, నిదానంగా గ్రహించడానికి టైం పడుతుంది. ఇప్పుడు పసిబిడ్డగా ఉన్న మనం అంటే ఇప్పుడు నేను నా చిన్నతనం నాకు గుర్తుంది. నాకు గుర్తున్న కాడి నుంచి 55 ఏళ్ల వయసు వరకు నా శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినాయి, నేను చిన్నప్పుడు ఎలా అనుకునేవాడిని, ఎలా ఎదుగుతూ ఎన్ని అనుకున్నాను, ఎన్ని భావించుకున్నాను, ఏంటి భౌతిక విషయాలు. అలాంటిది ఇప్పుడు ఏం భావించుకుంటున్నాను అనేది జ్ఞాన ఎదుగుదల, శరీర ఎదుగుదలలో ఎన్ని వచ్చినాయి చూడండి, ఎన్ని మార్పులు వచ్చినాయి చూడండి. మీకైనా అలాగే వచ్చి ఉంటాయిగా. అలాగే ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక ఎదుగుదలని జరగనివ్వండి. అర్థం కావట్లేదని పొరపాటు చేసుకోవద్దు. అర్థం కావట్లేదు అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే వెళ్ళండి, అలా సాగండి. అలా సాగుతుంటే అదే తీసుకెళ్తుంది. మీరున్న స్థితుల్లో సాగండి. మతాలు అవసరమే, మార్గాలు అవసరమే, గురువులు అవసరమే, పద్ధతులు అవసరమే, మొత్తం ఆచార సాంప్రదాయ విధానాలు అన్నీ అవసరమే. అందులోంచి సాగుతూ ఒక్కొక్కటే తెలుసుకుంటూ ఇంకా ముందే ఉంది అని వెళ్ళాలి. కానీ ఆ ఒకటిలో ఆగిపోకూడదు. అది నేను చెప్పేది. తెలుసుకున్న దాంట్లో ఇదే సత్యమని ఆగిపోకూడదు. ఇంకా ముందే ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఒక దేవుడి ఫోటో చూపించి ఈయన దేవుడు అన్నారు, ఆ దేవుడికి దండం పెట్టమన్నారు, ఈయన మనం రక్షిస్తాడు, కాపాడుతాడు అన్నారు. ఓకే, అయిపోయింది అనుకుని బతికేస్తున్నారు చాలామంది. ఈ దేవుడిది పలానా మతం అన్నారు కాబట్టి మనది కూడా పలానా మతం అన్నారు. అయిపోయింది, నేను భౌతిక జీవితం జీవించుకుంటున్నా, అక్కడ ఏం చెబితే అది చేస్తే అయిపోయింది. ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించను కాదు. ఇంకా ముందే ఉంది. ఆ దేవుడి చరిత్ర ఏంటి చదువు, మొత్తం ఆ దేవుడికి సంబంధించిన విశేషాలు చదువు. ఇంకా ముందే ఉంది అంటే నీకు ఆ దేవుడికి సంబంధించి ఇంకా ముందుకెళ్ళి ప్రతి దాంట్లోనే ఇంకా ముందు ఉంది. నువ్వు ఇంకా ముందే ఉందని తెలుసుకోకుండా ఆగిపోయావు అనుకో, ఇప్పుడు భౌతికంలో ఇంకా ముందేంటని వెళ్ళటల్లా మనం. పసిబిడ్డగా పుట్టిన మనం ఇంకా ముందుకు ఎదగటమేగా ఆయువు పెరగటం. ఇంకా ముందుకి విషయాలు తెలుసుకొని, కోరికలు పెంచుకొని, కోరికలు, కుటుంబం, వ్యవస్థ ఇవన్నీ ఇంకా ముందుకు ఏముందనే వచ్చాం. అలా సాగిన జీవితమే ఇది. ఇంకా ముందుకు వెళ్తానే ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ రేపు ఉంది, ఎల్లుండి ఉంది. జీవితం అంతా మరణించే వరకు ముందుకు సాగుతానే ఉంటుందిగా. మరి ఆధ్యాత్మికత ముందుకు సాగదా? దైవతత్వం ముందుకు సాగదా? మతపరమైన విధానాలు ముందుకు సాగవా? సాధనా విధానాలు ముందుకు సాగవా? అవన్నీ ఇంకా ముందే ఉందని జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళరా? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దైవీ జ్ఞానాన్ని, భక్తి జ్ఞానాన్ని ఏదంటే అది దాన్ని ముందుకు తీసుకెళ్ళరా? మరణించే వరకు శరీరం ముందుకెళ్తానే ఉంది, భౌతిక పరిస్థితులు ముందుకెళ్తానే ఉన్నాయి. మొత్తం శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబక మొత్తం పరిస్థితులన్నీ ముందుకెళ్తానే ఉన్నాయి, కదులుతానే ఉన్నాయి, సాగుతానే ఉన్నాయి. ఇంకా ముందేంటి అని వెళ్తానే ఉంది. ఇప్పుడు తెలిసిన చోట దాగిపోయలేదు, స్టక్ అయిపోయలేదు. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నావా? తీసుకెళ్తే అర్థమవుతుంది. ఇంకా ముందేంటని ఆలోచిస్తున్నావా? లేదా ఆలోచించట్లా. చాలామంది ఇరుక్కుపోయారు, బోల్డు మతాలు ఇరికించేసినాయి. ఇప్పుడు జంతువుల్ని పట్టుకొచ్చేసి జూల్లో పెట్టేసి ఒక ఏరియా వరకు అవి వెళ్ళిపోవడానికి వీలు లేకుండా పెద్ద గోడలు కట్టేసి అవి ఎటు వెళ్ళడానికి లేదు, ఆ ఏరియాలో తిరగటమే. వాటికి ఆహారం అక్కడ పెట్టేసి దానికి జంతు ప్రదర్శనశాల జూ అని ఒక పేరు పెట్టేసి టికెట్లు పెట్టేసి మనుషులందరినీ అందులోకి వెళ్ళి చూడమని, అయ్యో జంతువులన్నీ ఇక్కడే ఉన్నాయి, మీరు అడవిలో తిరిగి రావక్కర్లేదు, ఇక్కడ చూస్తే మీకు మొత్తం కనబడిపోతాయి అని దానికి డబ్బులు, టికెట్లు, సంపాదన పెట్టి ఆ జంతువులకి ఆ వచ్చిన డబ్బుల్లోంచి ఆహారం వేసి
హాయిగా వీళ్ళు డబ్బు సంపాదించుకుంటూ హాయిగా బతికేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ జంతువుల జీవితం ఏంటి? అప్పటికే అవి అడవిలో లేవు, స్వేచ్ఛ లేదు వాటికి, అవి స్వతంత్రంగా బతకట్లా, ఆ పరిమితిలోనే తిరుగుతాయి అంతే. వాళ్ళు ఏ గోడలు కట్టి ఎక్కడ ఉండమన్నారు, ఏ బోన్లో ఉండమన్నారు, ఆ జూలో అంతే ఎంత ప్లేస్ ఇచ్చారో ఆ జంతువులకి అంతే, అంత ప్లేస్లోనే తిరగాలి, అదే వాటికి, ఇంకా వాటికి స్వేచ్ఛ లేదు. అలాగే నీ మతం, నీ మార్గం, నీ గురువు, నీ దేవుడు, నీ పద్ధతి, నీ జ్ఞానం నిన్ను జూలో పెట్టినట్టు పెట్టేస్తే ఇంక నీకు ఎప్పటికీ నువ్వు ముందుకు వెళ్ళలేవు. ముందుకు లేదు, ఇంకా ముందుకు లేదు, నీకు అయిపోయింది. నీ శరీరం ముందుకెళ్ళిపోతూ ఉంటుంది మరణం వరకు, నీ భౌతిక జ్ఞానం ముందుకెళ్ళిపోతూ ఉంటుంది, నీ కుటుంబిక జ్ఞానం ముందుకెళ్ళిపోతూ ఉంటుంది, నీ ప్రాపంచిక జ్ఞానం ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నీ దైవీ జ్ఞానం స్టక్ అయిపోయింది, ఆగిపోయింది అంతే. మొట్టమొదట ఏం చెప్పారు అంతే, ఆ పరిమితులు అక్కడే ఉంటాయి. అంతా ఇక చనిపోయినాక ఆ లోకంలోకి వెళ్ళిపోతాం. లేదా మనకు సంబంధించి మనకు కావలసినవన్నీ మన దేవుడు చేసేస్తాడు. వాటికి నిరూపణలు ఉండవు, ఆధారత ఉండదు, సత్యత ఉండదు. అందుకే అవన్నీ మహిమలు, మాయలు, నమ్మకాలు. నేను వాటిని చెబుతున్నా, అర్థం చేసుకోండి. ఇంకా ముందుకి శరీరం ఎలా ముందుకు ఎదుగుతూ వెళుతుందో, శరీరం ముందుకు ఎదుగుతూ వెళుతున్నప్పుడు జ్ఞానం ఎలా ఇంకా ముందుకి అనుభవాలుగా తెలుస్తూనే ఉందో, ఆ శరీరం అంటే పసిబిడ్డగా పుట్టిన కానించి మరణించే వరకు జరిగే శరీర ప్రయాణంలో నిరంతరం తెలిసినవి కాకుండా కొత్తవి తెలుస్తూనే ఉన్నాయి, కొత్త అనుభవాలు అవుతానే ఉన్నాయి, కొత్త జ్ఞానం వస్తానే ఉంది, కొత్త ప్రపంచం తెలుస్తూనే ఉంది. అన్నీ కొత్తగా తెలుసుకుంటానే ఉన్నా నేను. అన్నీ కొత్తగా తెలుసుకుంటానే ఉన్నాయి. ఎప్పటి వరకు? మరణం వరకు. తెలిసిన దాని దగ్గర ఎక్కడ ఆగిపోవట్ల భౌతికతలో, మరణం వరకు అది జరుగుతూనే ఉంది. ఎక్కడ ఏ చోట కూడా తెలిసిన చోట ఆగిపోలే. అలాగే ఆధ్యాత్మికతలో కూడా సాగిపోద్ది. ఆధ్యాత్మికతలో కూడా మరణం వరకు సాగిపోద్ది. కానీ ఆధ్యాత్మికతకి వెళ్ళటం లేదు. కానీ నువ్వు మతంలో ఇరుక్కుపోయావుగా, మార్గంలో ఇరుక్కుపోయావుగా, విధానంలో ఇరుక్కుపోయావుగా, ఇదేం నమ్మేసావుగా, అంటే ఇంక అందులో ఇరుక్కుపోయావుగా, దేవుళ్ళు ఇరుక్కుపోయావుగా. కాదు, అది కూడా ఇంకా ముందుకు ఎంతవరకు అంటే అనంత ఆత్మశక్తిలో లయించిపోయి జీవన్ముక్తుడైపోయే వరకు. అంటే అసలు చావే లేని స్థితిని పొందే వరకు. అసలు చావు అనేది ఉండదు నీకు, అసలు చావు అనేదే లేని స్థితికి వెళ్ళిపోతావు నువ్వు. అది జీవన్ముక్త స్థితి, అదే అనంత ఆత్మశక్తి స్థితి. ఏంటది? ఏమీ లేదు, సృష్టి మొత్తానికి కారణమైన శక్తి అదే, అంతే, ఒకటే. సృష్టి మొత్తానికి కారణమైన శక్తి అది అయినప్పుడు నేను కూడా సృష్టిలోనే ఉన్నాను. నేను సృష్టికి భిన్నంగా ఎక్కడున్నాను? ఒక చెట్టుకి ఆకులు ఎన్ని ఉన్నాయో, ఒక చెట్టుకి కొమ్మలు ఎన్ని ఉన్నాయో, రెమ్మలు ఎన్ని ఉన్నాయో, పువ్వులు ఎన్ని ఉన్నాయో, కాయలు ఎన్ని ఉన్నాయో, అవన్నీ చెట్టులోనే ఉన్నాయి. కాయ వేరు అనుకుంటే అట్ట, ఆకు వేరు అనుకుంటే అట్ట, అది అజ్ఞానం అంతే. కాదు, అది మొత్తంగా చెట్టు. అలాగే నేను వేరు కాదు, మొత్తం సృష్టి వృక్షంలో సృష్టికి ఆధారమైనటువంటి సృష్టి వృక్షం అనేటువంటిది బతకటానికి ఉండటానికి ఆధారమైనటువంటి శక్తి ఏది ఉందో అదే నేను. మొత్తం సృష్టి వృక్షం అంతా నేనే. కానీ నేను కాయ అనుకోవచ్చు, ఆకు అనుకోవచ్చు, పువ్వు అనుకోవచ్చు, ఏదైనా నేను అనుకోవచ్చు. కానీ మొత్తం నేనే. నేను ఊరికినే అనుకోవచ్చు. అలా ఆ అనుకునే భావన నుంచి బయటికి రా. కానీ మతం, మార్గం, విధానం, పద్ధతి, కొన్ని విధానాలు నిన్ను ఇరికించేసి బయటకు వెళ్లకుండా ఏం చేస్తున్నాయి అంటే, నువ్వు కాయవే, నువ్వు ఆకువే, నువ్వు పువ్వువే, నువ్వు చెట్టు కాదు. చెట్టు అనే దేవుడు వేరుగా ఉన్నాడు, నీకు ఎప్పటికీ కనపడడు, నేను రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. ఆయన ప్రతినిధిగా మేము మాయలు మహిమలు చేస్తూ ఉంటాం అని వాళ్ళు చెబుతున్నారు. అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళకి జ్ఞానం అర్థం కాదు. ఇరుక్కుపోయేతం తప్పని నేను అంటలే, కాదండి, నేను అదే నమ్ముతాను, నా మతం అదే, నా మార్గం అదే, మా దేవుడు వేరుగా ఉన్నాడు, మాకు లోకం వేరుగా ఉంది, మా దేవుడు సమస్తం చేస్తాడు, ఆ దేవుడి లోకంలో మేము ఉన్నామంటారా? మీరు ఈ వినబాకండి అంటున్నా. మీ నమ్మకం మంచిదే, తప్పే ఉంది. నేను దీన్ని నమ్మే, మీరు దాన్ని నమ్మారు. దీన్ని నమ్మిన వాళ్ళు ఇది అంటారు, దాన్ని నమ్మిన వాళ్ళు అది అంటారు. కానీ అది నమ్ముతూ ఇది విని అర్థం కాలేదంటే కుదరదు. ఇక్కడ అర్థం అవటం ఏం లేదు, అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళటమే. మరణించే వరకు ఒక మనిషి భౌతిక ప్రపంచంలో పసిబిడ్డగా పుట్టిన కాడి నుంచి మరణ దశ వరకు నిరంతరం కొత్తవి తెలుసుకుంటూ ఇంకా ముందుకు ఎలా శరీరం పెరిగిందో, జ్ఞానం పెరిగిందో, కోరికలు పెరిగినాయో, అవసరాలు పెరిగినాయో, అన్నీ ఎలా పెరిగినాయో మరణం వరకు పెరుగుతూనే ఉన్నాయి. అనుభవాలు పెరుగుతూనే ఉన్నాయి, జ్ఞానం పెరుగుతూనే ఉంది, శరీరం తరుగుతూనే ఉంది, మార్పులు జరుగుతూనే ఉన్నాయి.
అలాగే ఆధ్యాత్మికతలో కూడా ఇంకా ముందుకు ఇంకా ముందుకు ఇంకా ముందుకని భౌతికంలో మరణం ఎలాంటిదో ఆధ్యాత్మికతలో జీవన్ముక్త స్థితి మోక్షం అలాంటిది. భౌతికంలో శరీరానికి మరణం, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకా ముందుకు వెళ్తే మోక్షము. మోక్షం అంటే ఆ శక్తిని నేనేం తెలుస్తుంది, అంతే. మరణము లేని స్థితి తెలుస్తుంది. మరణించేది ఏంటి? శరీరం. అంటే అప్పుడు నేను మరణించనండి అంటారేమో, శరీరం మరణిస్తుంది కానీ నేను శరీరం అనుకోరు. మోక్షం అది. ఇలా మనం ఎన్నిసార్లు ఏం చెప్పుకోవచ్చు దీన్ని. మీరు ఎన్నిసార్లు అడిగినా రోజు చెబుతుంది. ఆధ్యాత్మిక చదువు కనుక చెబుతానే ఉంటాం, ఎందుకంటే మాస్టర్గా పాఠాలు చెబుతానే ఉంటాడు, మనం వింటానే ఉంటాం స్కూల్లో. ఎన్నిసార్లు విన్నా దాన్ని బాగా చదువుకొని కంటతా వచ్చే వరకు బట్టి పట్టుకొని లేదా బుర్రకు అర్థమయ్యే వరకు బాగా చదువుకొని ఆ పరీక్షల్లో పాస్ అయితే ముందు క్లాసులోకి వెళ్తాం. కాబట్టి మోక్షం వచ్చే వరకు మనం దీన్ని చదువుతూ ఉండాల్సింది, మోక్షమే పాస్ అవటం. ఎందుకంటే అనంద ఆత్మజ్ఞానం దాకా వచ్చేసినాక ఉన్నది ఇంకా మోక్షమే. పాస్ అవటం అంటే అంతే, మోక్షమే, ఆత్మసాక్షాత్కారమే, నేను ఆత్మశక్తిని అన్న భావన కలగటమే. దానికి తెలుసుకుంటూ ఉండాల్సిందే, ఇంకా దారి లేదు. ఎందుకు కలగట్లేదు, కన్ఫ్యూజన్ ఏంటి అంటే చెప్పాను, భిన్నత్వంలో కలగదు. జూలో పెట్టిన జంతువులాగా ఇచ్చిన పరిమితిలో అక్కడే కూర్చొని అలా పోల్చాను నేను అనుకోబాకండి. పోలికలు మీరు ఏదో ఒకటి చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది, ఎందుకంటే అందమైన పోలిక దొరకలే నాకు, అంతే. ఒకవేళ అది నాలో లోపమై ఉండొచ్చు, నన్ను క్షమించండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలని అసలు అనుకోవట్లేదు. నేను కూడా జూలోంచి వచ్చా. నేను అందులో ఉండిపోతే నాకెలా తెలుసు. ఎవరైనా అలాగే రావాలంటున్నా. అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టకూడదు అంటున్నా. అందరం అలాగే రావాలి, విధానాలు కరెక్టే అంటున్నా. కానీ ఇరుక్కుపోవాక విధానంలో ఇంకా ముందుకు ఉంది. ఎంతవరకు ఉంది? మోక్షం వరకు ఉంది. దాన్ని మహాత్ములే చెప్పారు, తత్వమసి అది నువ్వే. ఏ దేవుడు అనుకొని, ఏ దేవుడు లోకం అనుకొని, ఆ దేవుడి లోకం విడిగా ఉందనుకొని నేను అక్కడే కూర్చుంటాను అనుకుని నువ్వు అనుకుంటున్నావో అది నువ్వే. అది నేనే నువ్వు తెలుసుకుంటే ఆట అయిపోతుంది అన్నారు. అది నేను తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది? ఆ దేవుడు నేనే అయ్యా, దేవశక్తి నేనే అయ్యా, అనంత ఆత్మశక్తి నేనే అయ్యా, ప్రాణశక్తి నేనే అయ్యా, విశ్వశక్తి నేనే అయ్యా. ఇప్పుడు నేను ఆకును కాదు, నేను చెట్టునే అని నాకు అర్థమైంది. కానీ నేను ఆకుగానే ఉన్నా, నాకు శరీరం ఉంది, అది రాలి పడిపోద్ది ఆకు. ఇప్పుడు నేను కాయను కాదు, నేను చెట్టునే అని నేను తెలుసుకున్నా. కానీ కాయ పండు అవుతుంది, చెట్టు నుంచి రాలి కింద పడిపోద్ది, అది శరీరం, కాయ ధర్మం. అలాగే పువ్వు రాలి పడిపోద్ది, నేను పువ్వును కాదు చెట్టునని తెలుసుకున్నా. కానీ పువ్వు ఎండిపోద్ది, వాడిపోద్ది, రాలిపోద్ది, పడిపోద్ది. దాని ధర్మాలు మారవు. కానీ నేను చెట్టుని అనుకున్నప్పుడు పువ్వుగా రాలిపోయినా నాకు బాధ ఉండదు, ఎందుకని చెట్టుగా నేను ఉన్నాను అక్కడ. కాయగా రాలిపోయినా నాకు బాధ ఉండదు, ఎందుకని చెట్టుగా నేను ఉన్నాను అక్కడ. ఆకుగా రాలిపోయినా బాధ ఉండదు నాకు, ఎందుకని చెట్టుగా నేను ఉన్నాను అక్కడ. అలాగే శరీరంగా రాలిపోయిన బాధ ఉండదు నాకు, ఎందుకని అంటే విశ్వశక్తిగా నేనున్నాను అక్కడ. రాలిపోయిన శరీరం ఏమైంది? ఏమీ లేదు, పంచభూతాల్లో కలిసిపోయింది. పంచభూతాలు ఏమైంది? పంచభూతాలు శక్తి లక్షణాలు. కాబట్టి నాలో నేనే కలిసిపోయాను, నామరూపాదులు పోయినాయి, అంతే. ఏం జరగలే అక్కడ. శక్తిగా అలాగే ఉన్నాను. ఇది అర్థం అవ్వాలంటే చదువుకోవాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక చోట ఆగిపోకుండా, ఇదే నిజమని నమ్మేయకుండా, ఆ నమ్మేసిన నిజంలో అక్కడే కూర్చోకుండా ఇంకా ముందుకు వెళుతూనే ఉండాలి. మీరు చూడండి, ఇప్పుడు నర్సరీలో వేసాం పిల్లోడిని, తర్వాత ఏంటి, ఇంకా ముందుకు ఎల్కేజీకి వస్తాడు. అక్కడి నుంచి ఏంటి, ఇంకా ముందుకు యూకేజీకి వస్తాడు. అక్కడి నుంచి ఏంటి, ఇంకా ముందుకు 1వ తరగతికి వస్తాడు. అలా ఇంకా ముందుకు వెళ్తేనే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి ధన సంపాదన చేయగలిగిన అర్హత సంపాదించుకునే స్థితికి వస్తాడు. ఆ ఇంకా ముందుకు వెళ్తానే ఉండాలి. అది ఆ ఇంకా ముందుకు వెళ్ళిపోయిన ధన సంపాదన వచ్చినాక అది భౌతికత్వం కాబట్టి ఒక చోట ఆగొచ్చు. లేదా ఇంకా ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళు, మరణించే వరకు సైంటిస్టులుగానో ప్రయోగాలు చేస్తూ కనుక్కునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు భౌతిక విద్యల్లో కూడా. ఆధ్యాత్మిక విద్యలో అలా ఇంకా ముందుకు ఏంటంటే భౌతికంలో మరణం ఆఖరిదే, ఆధ్యాత్మికతలో మోక్షం ఆఖరిదే. అయితే అది మరణం వచ్చే లోపల తెలుసుకోవాలి. ఎందుకంటే మరణం వచ్చేసి శరీరం మరణిస్తే తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకని? శరీరం ఉంటేనే గ్రహణేంద్రియం పనిచేస్తుంది, జ్ఞానశక్తి పనిచేస్తుంది. శరీరం లేనప్పుడు శక్తి పనిచేయదు. అంటే కరెంట్ ఉంది, బల్బు లేదు. కానీ బల్బు లేనప్పుడు వెలుతురు రాదు, వెలగదు. కరెంట్ ఉన్నా కరెంటు లక్షణం వెలగటం కాదు, వెలగాలంటే బల్బు ఉండాలి. అలాగే అనంతాత్మశక్తి తత్వం ఉన్నా కూడా అది నేను అనంతాత్మశక్తిని అని నువ్వు గ్రహించాలంటే నీకు శరీరం ఉండాలి. లేకపోతే శక్తితత్వం గల నిశ్చలంగా నిర్మలంగా ఉన్నది ఉందంతే, దానికి ఏ భావన ఉండదు, అసలు అభావ స్థితిలో ఉంటుంది. ఇప్పుడు ఆకాశ స్థితి
అనంత ఆత్మశక్తి స్థితి ఎలా ఉంటుందంటే అభావ స్థితిలో ఉంటుంది. ఏ భావం ఉండదు అసలు అక్కడ. శక్తి అంతే అది. అది చైతన్యము, కదలిక, భావం ఉండదు. అభావ స్థితి. భావం అంటే పరిమితం అవుతుంది. తీగా ఉంది, పుల్లగా ఉంది, ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, పొడుగ్గా ఉంది అని భావాలు. నొప్పిగా ఉంది, హాయిగా ఉంది, సుఖంగా ఉంది. పరిమితంలోంచి భావాలు పుడతాయి, భిన్నత్వంలోంచి భావాలు పుడతాయి. ఏకత్వంలో, అనంతత్వంలో అభావ స్థితి ఉంటుంది. ఆ అభావ స్థితికి సంబంధించినటువంటి భావం ఏదుందో మోక్షము అంటే అభావ స్థితికి సంబంధించిన భావం ఏదుందో అది శరీరం ఉన్నప్పుడు శరీరాన్ని కలిసినటువంటి ప్రాణశక్తి ద్వారా మాత్రమే నువ్వు అభావ స్థితి మోక్షానికి చేరుకోగలుగుతావు. నేను అనంతాత్మశక్తి నేను. అలా కానప్పుడు మహాత్ములు ఏం చెప్పారంటే, ఒకవేళ శరీరం ధరించి నువ్వు చనిపోతే మనసు అనేది ఉంది కనుక మళ్ళీ శరీరం ధరిస్తావు, మరు జన్మలు అలా ఎత్తుతూనే ఉంటావు. అనంతంగా ఎన్ని వందల వేల లక్షల కోట్ల జన్మలైనా ఎత్తుతూనే ఉంటావు తప్ప నీకు మోక్షం రాదు అని చెప్పారు. ఎందుకని అంటే మోక్షం అనేదాన్ని నువ్వు సాధించుకోవాలి, తెలుసుకొని చదువుకొని నేను అనంతాత్మశక్తిని అనుకోవాలి. అది నీ భావన, నువ్వు అనుకోవాలి. నేను మనిషిని అనుకుంటున్నావు, నేను తండ్రిని అనుకుంటున్నావు, నేను తల్లిని అనుకుంటున్నావు, నేను అన్నని అనుకుంటున్నావు, నేను తమ్ముడిని అనుకుంటున్నావు, నేను స్నేహితుడిని అనుకుంటున్నావు, నేను స్నేహితురాలని అనుకుంటున్నావు. అన్నీ నువ్వేగా అనుకుంటున్నావు. నాకు కష్టం అనుకుంటున్నావు, నాకు ఇష్టం అనుకుంటున్నావు, నాకు నొప్పి అనుకుంటున్నావు, నాకు సంతోషం అనుకుంటున్నావు. అన్నీ అనుకునేది ఎవరు? నేనేగా. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అని నేనే అనుకోవాలి. అలా నేను అనుకుంటే కానీ నా ఆట అవ్వదు. అలా అనుకోవాలంటే నాకు నిజంగా తెలియాలి, అనుభవంగా తెలియాలి. నేను బిడ్డని కన్నాను కాబట్టి నేను తండ్రిని తల్లిని అని నాకు తెలుసు, అనుభవం ఉంది అక్కడ. నాకు భర్తని, నేను ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకున్నాను, కాపురం చేస్తున్నాను కాబట్టి భార్యని భర్తని అని తెలుసు. నన్ను పెంచి పెద్ద చేస్తున్నారు కాబట్టి, నాతోనే ఉంటున్నారు కాబట్టి, నాకు అన్ని సమకూరుస్తున్నారు కాబట్టి వీళ్ళు నా తల్లిదండ్రులని అనుభవం ఉంది నాకు. అలా అనుభవం కావాలి. వస్తువులు తిన్నప్పుడు రుచి తెలుస్తుంది కనుక అనుభవం ఉంది. దృశ్యాలు చూస్తున్నప్పుడు కనపడుతున్నాయి కనుక అనుభవం ఉంది. శబ్దస్పర్శ రూపరస గంధాలన్నీ అనుభవాలే. అలా ఆత్మానుభవం కావాలి, అనంతాత్మశక్తి అనుభవం కావాలి. అదే మోక్షము. ఆ అనుభవం శరీరంతోనే కుదురుద్ది. ఎందుకంటే శరీరం గ్రహణ యంత్రము, శరీరం లేకుండా కుదరదు. కాబట్టి శరీరంతో ఉన్న మీరు మత భావనలోనో, మార్గభావనలోనో, దైవభావనలోనో, గురుభావనలోనో పరిమితిలో ఇరుక్కుపోతే ముందుకెళ్లకుండా, అలానే ఆ భావనలో ఉండటం తప్పు కాదు. ఇప్పుడు నర్సరీలో ఉండి నర్సరీ అంతా పెట్టిన సిస్టమ్ ప్రకారం అంతకాలం చదవకపోతే మీరు ఎల్కేజీ కట్టెళ్తారు. ఎల్కేజీలో వాళ్ళు పెట్టినంతకాలం అంతకాలం ఆ సంవత్సరం ఉండి చదవకపోతే యూకేజీ కట్టగలుగుతారు. యూకేజీలో ఆ సంవత్సరం అంతా ఉండి అక్కడ దాన్ని చదవకపోతే, పాస్ అవ్వకపోతే మళ్ళీ 1వ తరగతికి ఎలా వెళ్తారు? అలా దానికి నిర్ధారించిన సమయము, దాన్ని తెలుసుకుంటము, గ్రహించటము, దాన్ని దాటటము ఉంది. ఇంకా ముందుకు, ఇంకా ముందుకు, ఇంకా ముందుకు ఉంది. కానీ మతాలలో అలా వెళ్ళటల్లా, మార్గాలలో అలా వెళ్ళటల్లా, గురువుల్లో, దేవుళ్ళలో అలా వెళ్ళటల్లా, అక్కడే ఉండిపోతున్నారు. అదే చెప్పాను, జూలో జంతువులకి ఒక పరిమితి ఇచ్చి నువ్వు ఇక్కడ తిరుగుతూ ఉండు, నీకు అవసరమైన ఆహారం మేము పెడతాం. ఇప్పుడు మొక్కల ఆహారాలు తినే ఏనుగులు అనుకోండి, వాటికి తీసుకొచ్చి చెరుకులు, గిరుకులు, అరటిపళ్ళు, గిరిటిపళ్ళు పెడతా ఉంటారు. మాంసాహారం తినే పుల్లులు అనుకోండి, చక్కగా తీసుకొచ్చే మాంసం కొనుక్కొచ్చే మేకలు, కోళ్ళు వాటికి పెడతారు. కానీ ఎక్కడే తిరగాలి, వెళ్ళటానికి దారి లేదు వాటికి. ఎందుకని? అవి వెళ్ళాలి అనంత ఎత్తులో చుట్టూ ఏర్పాట్లు చేసేసారు. వాటికి ఒక పరిమితి ఇచ్చారు, ఇక్కడే తిరిగి ఇక్కడే పడుకొని. ఇప్పుడు ఆ పరిమితి లోకమే మొత్తం లోకం అనుకుంటాయి. కానీ అనంత లోకం ఉంది, అది జూ మాత్రమే, జంతు ప్రదర్శనశాల. అది దానికి టికెట్ పెట్టి అమ్ముకుంటున్నారు. అలాగే మతంలో నిన్ను ఇరికించేసి నిన్న దాటనివ్వకుండా నీ డబ్బు, నీ సేవలు, నీ విషయాలు అక్కడే వాడేసుకుంటూ నీకు ఒక అరిచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ అక్కడక్కడే నీకు స్వర్గాన్ని చూపించేసి, నీకు అరచేతిలో సమస్తం చూపించేస్తే నువ్వు అందులో ఇరుక్కుపోయావు. అది నీ ప్రాబ్లం, చూపించిన వాళ్ళ ప్రాబ్లం కాదు. తప్పు నీదే, నువ్వు ఇంకా ముందుగా నువ్వు వెళ్ళాలి. అలాని ఈ విధానాలు తప్పంటే కానే కాదు. నిజాయితీ పరులైన గురువులు, మహాత్ములు, మతాలు, మార్గాలు, విధానాలు అన్నీ నిన్ను ముందుకే నడిపిస్తాయి. ఎందుకని? నర్సరీ నిన్ను ఏం చేస్తుంది? ఎల్కేజీలో పడేస్తుంది. ఎల్కేజీ నిన్ను యూకేజీలో పడేస్తుంది. యూకేజీ 1లో పడేస్తుంది. 1 2లో పడేస్తుంది. 2 3లో పడేస్తుంది. 3 4లో పడేస్తుంది. అన్నీ నీకు మేలే చేస్తున్నాయి. అలా పడేసే వాళ్ళని నమ్ము, అలా పడైన వాళ్ళని ఎప్పటికీ నమ్మకం. నువ్వు చదువుకోవాలి, అనుభవం నీకు కావాలి. దేవుడు అన్నీ చేసేస్తాడు, నీకెందుకు దైవ సేవ చేయి, నువ్వు డబ్బులు ఇచ్చేసే, దేవుడు నీకు అన్నీ చేసేస్తాడు.
దేవుడే మోక్షం ఇచ్చేస్తాడు. దేవుడే మోక్షం ఇస్తే నువ్వెందుకు ఆనందం తింటాం? దేవుడే అన్నీ చేసేస్తే నువ్వెందుకు కాపురం చేయటం? దేవుడే అన్నీ చేసేస్తే నువ్వెందుకు పిల్లల్ని కంటాం? దేవుడు అన్నీ చేసేస్తే నువ్వెందుకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయటం? భౌతిక జీవితంలో మొత్తం నువ్వే చేసుకుంటున్నావు. పైగా నీ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఆ మతాలకి, మార్గాలకి, గురువులకి, విధానాలకి నీ డబ్బులు సమర్పించుకుంటున్నావు, నీ సేవలు సమర్పించుకుంటున్నావు. వాళ్ళకి దేవుడు అవి కూడా ఇవ్వట్లే. మొత్తం మోక్షాన్నే ఇచ్చేసి నిన్ను రక్షించేసి నిన్ను కాపాడేసి సమస్తము సమకూర్చేసి దేవుడి లోకంలో తన పక్కన సీట్ ఇచ్చేసి నిన్ను అందులో కూర్చోబెట్టేసుకునేటువంటి అంత సర్వశక్తివంతుడైన దేవుడు ఇవన్నీ నీకు బోధిస్తున్నటువంటి ఆ మత పెద్దలకు మాత్రం డబ్బులు ఇవ్వట్లే, మనుషులు ఇవ్వట్లే, సేవలు ఇవ్వట్లే. అవన్నీ మనుషులే చేయాలి, వెళ్ళి డబ్బులు కూడా మనుషులే ఇవ్వాలి. నువ్వు దాన్ని నమ్ముతున్నావు, అప్పుడు నువ్వు జూలో ఉన్నావు. అది అలాంటి వాళ్ళ బారి నుంచి తప్పించుకో. నిజమైన వాళ్ళు ఉన్నారు, 2వ తరగతి నుంచి 3లో పడేస్తారు, 3 నుంచి 4లో పడేస్తారు, 4 నుంచి 5లో పడేస్తారు. పడైపోతే నేనెట్టొస్తాను? నాలా కోటాను కోట్ల మంది ప్రయాణించుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, వెళ్ళారు. 100కి 99 మంది మంచోళ్లే ఉన్నారు. అందరూ 2, 3, 4 తరగతుల్లో ముందుకు వెళ్తానే ఉన్నారు. అయితే ఆ ప్రయాణంలో కూడా ఒక తరగతిలో ఉండేది ఏంటన్నోడికి అర్థం కాదు. విభిన్నతలో, విభిన్న భావాల్లో, భిన్నత్వంలో ఇరుక్కుపోయి ఎవరైనా అందులోనే ఇరుక్కుపోయి ఇదేదో బాగానే ఉంది, కొంచెం విందాం, అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుందని ఆత్మజ్ఞానానికి వచ్చి ఆధ్యాత్మిక చదువుని విన్నా అర్థం కాదు. ఎందుకంటే భిన్నత్వం ముందు అనుభవించేసి భిన్నత్వంలో ఉన్నటువంటి సమస్త భిన్నత్వాలలో ఉన్న అన్నీ అనుభవించి భిన్నత్వంలో ఉన్న ఏకత్వపు స్పృహ కలగాలి. భిన్నత్వాన్ని మెదడు దాటాలి. భిన్నంగా అనిపిస్తున్నా కనిపిస్తున్నా ఇప్పటి వరకు భిన్నత్వాన్ని నమ్మిన ఆ భిన్నత్వంలో మాయలు, మహిమలు, విశేషాలు వీటన్నిటినీ నమ్మిన దానికి ఏకత్వ స్పృహ రావాలి. ఆ ఏకత్వ స్పృహ వస్తే తప్ప ఇది అర్థం కాదు. అందుకని కొంతమంది పాపం వింటారు, బాగానే వింటున్నామండి, అర్థమవుతుంది అంటారు. కానీ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, బాధలు భౌతిక ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ. నాకు ఎంతోమంది తెలుసు, ఒక గురువు దగ్గరికి వెళ్తారు, నువ్వే సమస్తం అంటారు. పాపం ఆ గురువు కూడా నిజం అనుకుంటాడు. అక్కడి నుంచి వచ్చి ఇంకో చోటకి వెళ్తారు, తాయెత్తులు తాళ్ళు ఇచ్చేవాళ్ళు, నువ్వే సర్వస్వం అని ఆ గురువుకి చెబుతారు. అక్కడి నుంచి ఇంకొక గ్రహ దోషాలు నివారించే గురువు దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి నువ్వే సమస్తం అంటారు. అక్కడి నుంచి మళ్ళీ రక్షరేఖల గురువు దగ్గరికి వెళ్తారు, నువ్వే సమస్తం అంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి యంత్రాలు, శని యంత్రాలు గురువు దగ్గరికి వెళ్తారు, నువ్వే సమస్తం అంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఏ హోమాలు, యజ్ఞాలు చేసేవాళ్ళ దగ్గరికి వెళ్తారు, నువ్వే సమస్తం అంటారు. అలా ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అందరి దగ్గరికి వెళ్తారండి. పేర్లు మార్చేవాళ్ళు, అక్షరాలు అందరి దగ్గర తిరుగుతా నువ్వే ఎవరికి వాళ్ళకి ఆ గురువుకి నువ్వే అని చెబుతారు. ఇంకో చోటుకి వెళ్ళినట్టు చెప్పరు అసలు పాపం. ఎందుకంటే ప్రజలు గురువుల్ని మోసం చేస్తున్నారు, గురువులు ప్రజల్ని మోసం చేయట్లా. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రజలు గురువుల్ని నమ్మిస్తున్నారు. నువ్వే సర్వస్వం అంటే నిజంగా గురువులు మేము దేవుళ్ళం అయిపోయాం, ఇంతమంది మాకు ఫాలోవర్స్ వచ్చేసారు, ఇన్ని లక్షల కోట్ల మంది నన్ను నమ్మేస్తున్నారని పాపం గురువులు అనుకుంటున్నారు. నిజంగా నేను దేవుణ్ణేనేమో, నేను దేవతనేనేమో గురువులకు కూడా అనుమానం వస్తుంది. అంత నటిస్తున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు అందరి దగ్గరికి అలాగే తిరుగుతారు. అంటే అందరినీ అంటలే, నేను అలా తెలిసిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. ఇటెళ్ళి వాస్తులు చూపించుకుంటారు, ఇటెళ్ళి జాతకాలు చూపించుకుంటారు, ఇటెళ్ళి జ్యోతిష్యాలు చెప్పించుకుంటారు, ఇటెళ్ళి న్యూమరాలజీ చెప్పించుకుంటారు, ఇటెళ్ళి సిద్ధాంతం తెచ్చుకుంటారు. మొత్తం అన్నీ చేసి మళ్ళీ వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడిపోయి మీరు తప్ప దిక్కులేదు, మొత్తం మీరే మా సమస్తం అని చెబుతారు. ఇవన్నీ చేయించానని చెప్పరు. మళ్ళీ ఎలాంటి గురువులు బోల్డ్ మంది ఉంటారు వీళ్ళకి. ఒక గురువు కాదు, ఎక్కడ ఏది ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకని? లాభాపేక్ష. అలా ఉన్న వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం అర్థం కాదు. అందుకని చెప్పాను, లాభాపేక్ష. నిరంతరం నాకు మేలు జరగాలి, నాకు మంచి జరగాలి, నాకు రక్షణ ఉండాలి, నేను, నా వాళ్ళు, నా కుటుంబం బాగుండాలి. వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానం అర్థం కాదు. కానీ మీరు అలా అనుకోవటం తప్పులేదు. ఎందుకని? భౌతికంలో మరి కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు, శారీరక అవసరాలు, సమాజ అవసరాలు, కుటుంబిక అవసరాలు, ఈ కష్టాలను ఎదుర్కోవటం ఎంత కష్టమండి. అందుకని పాపం అందరి చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిరగనే డాక్టర్ల చుట్టూ తిరగట్లా జబ్బులు వస్తే ఓ పక్క డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంకో పక్క గురువు దగ్గరికి వెళ్తాం, ఇంకో పక్క ఏ దర్గాకు వెళ్తాం, ఇంకో పక్క ఏ గుడికి వెళ్తాం, ఇంకో పక్క ఏ చర్చికి వెళ్తాం, ఇంకో పక్క ఏ తాళ్ళకి వెళ్తాం, ఇంకో పక్క ఏ తాయెత్తులకు వెళ్తాం, ఇంకో పక్క ఏ న్యూమరాలజీకి వెళ్తాం. ఏదో ఒకటి మొత్తానికి అన్ని కలిపిన జబ్బుని, నా బాధని, నా కష్టాన్ని తీర్చకపోతాయా అని. అది సామాన్యుడు ఎప్పుడు అలాగే ఉంటాడు. అది తప్పు కూడా కాదు. దాన్ని నేనేం చేయలేను, ఎవరూ ఏమీ చేయలేరు, ఎవరో ఏం చేయలేరు. ఆధ్యాత్మికత కేవలం జ్ఞానమే తప్ప మీకు డబ్బులు ఇవ్వడం కుదరదు, మీ జబ్బులు తగ్గించడం కుదరదు. ఇప్పుడు ఈ చెబుతున్నానా నేను, ఈ ఉపన్యాసం
మీకు చెబుతున్న నేను సర్వ సమస్యలు ఉన్నాయి. అనారోగ్యాలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, శారీరక బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, కుటుంబిక బాధలు ఉన్నాయి, అన్ని సమస్యలు నాకున్నాయి. నేను మీకు అసలు ఏమీ తీర్చలేను, ఏమీ చేయలేను, ఈ పనికి రాని ఒట్టి మాటలు చెప్పటం తప్ప మీకు ఏ విధంగానూ నేను ఉపయోగపడలేను. నా దగ్గర ఏ శక్తి లేదు. నేను సామాన్య మానవుడిని. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే అసలు మొహం కనపడటం అనవసరం, మనిషి కనపడటం అనవసరం అని అసలు నేను కనపడడం కూడా మీకు కనపడతలేదు. ఎందుకని నేనేం చేయలేనుగా. నేనే సామాన్య మానవుడిని. 55 ఏళ్ల శరీరం. అసలు ఈ ఉపన్యాసం అంతా చెప్పేటప్పటికి నీరసం వస్తుంది. నాకు పొద్దున్నే లేస్తే నీరసం. నాకు శారీరక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇదిగో ఈ ఇంట్రెస్ట్ కూడా ఉంది. నాకు జ్ఞానం తెలిసింది. జ్ఞానం తెలిసినప్పుడు ఇబ్బందులు ఉంటాయని తెలుసు. అందుకని నాకు బాధ లేదు, దుఃఖం లేదు. చచ్చిపోతానికి దుఃఖం లేదు, అనారోగ్య బాధ దుఃఖం లేదు, ఆర్థిక ఇబ్బందులు దుఃఖం లేదు. అవన్నీ సహజంగా ఉంటాయి భౌతిక ప్రపంచంలో ఉన్న ఎవరికైనా. ఎందుకని ఎక్కడికి డబ్బు తృప్తి మనిషికి ఉండదు, ఏ సుఖతృప్తి మనిషికి ఉండదు. అసలు శరీరానికే తృప్తి ఉండదు. శరీరానికి అంతిమం మరణంతోనే దానికి విముక్తి. ఎందుకని మరణం వరకు దానికి నిత్యం అన్ని సమకూర్చాల్సిందే. మీరు ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ పెట్టాల్సిందే, ఆకలేస్తుంది. మీరు ఎన్నిసార్లు మలమూత్ర విసర్జనలు చేసినా మళ్ళీ చేయాల్సిందే, రోజు చేయాల్సిందే, రోజు తినాల్సిందే, రోజు శుభ్రపరుచుకోవాల్సిందే, రోజు బట్టలు కట్టుకోవాల్సిందే, రోజు డబ్బు సంపాదించాల్సిందే. ఒకవేళ దాచుకున్నా మళ్ళీ రోజు తెచ్చుకు తినాల్సిందే. మళ్ళీ మధ్యలో కాల పరిస్థితుల్లో ఏదో ఒక అనారోగ్య బాధలు వస్తూనే ఉంటాయి, శక్తిహీనత వస్తూనే ఉంటుంది, ఏదో ఒక నొప్పులు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక శారీరక మానసిక బాధలు కలుగుతూనే ఉంటాయి మనిషి అన్న ప్రతోడికి. తప్పించుకోవటం కుదరదన్న జ్ఞానం తెలిసింది కాబట్టి అన్నీ నాకున్న బాధ లేదు. జ్ఞానం ఉంటే బాధ ఉండదు. బాధ ఉందే, జ్ఞానం దాన్ని నివారిస్తుంది. నివారించడం ఏంటి? నొప్పి మాయమైపోదు, ఇది ఎలాగే ఉంటుంది అంతే, అయిపోయింది, క్లోజ్. దాన్ని అనుభవించుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఎలాగే ఉంటుంది అన్నప్పుడు పెద్ద బాధే ఉంది. జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, బిళ్ళ తెచ్చుకుంటా, వేసుకుంటా, 4 రోజులకి అదే తగ్గుద్ది. ఏ నొప్పి వచ్చింది, భరించగలిగితే భరిస్తే, భరించలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే బిళ్ళ తెచ్చుకుంటే తగ్గితే తగ్గుద్ది, లేకపోతే ఏడిపిస్తుంది. ఇది ఇలాగే ఉంటుంది, సచ్చే వరకు ఇది ఇలాగే ఉంటుంది. ఈ శరీరం ఇంతే. కాబట్టి ఆ జ్ఞానం ఉంది కనుక, ఆ ఆత్మజ్ఞానంలో సాగుతున్నాను కనుక తృప్తి ఉంది. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం మీతో మాట్లాడుతున్నా, సామాన్యుడినే, నేను మీకేం చేయలేను, నా వలన మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ మాటలు తప్ప. ఈ మాటల్లో కూడా ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఒట్టి మాటలాగయ్యి, ఒట్టి మాటలకి ఏం ఉపయోగం ఉంటుంది? ఉపయోగం లేనుడు మొహం చూపించడం ఎందుకు? ఉపయోగం లేనుడు పెద్ద డాబు సరిగా పెద్ద ఫోజులు కొట్టుకుంటా అనేక రకాల డ్రెస్సులు వేసుకొని, మెళ్ళ పెద్ద పెద్ద మాలలు వేసుకొని, పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేసి ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టు ఏముంది ఒట్టి మాటలకి? నేను చెప్పే మాటలన్నీ ఇంతకు ముందు నుంచి ఎంతో మంది మహాత్ములు అందించినటువంటి జ్ఞాన సంపద, నాది కాదు అసలు. ఇది ఎంతోమంది దగ్గర విన్నా నేను. ఆ విన్న దాంట్లో నాకు అర్థమైంది చెప్పి, అసలు సరిగ్గా చెప్పానో చెప్పలేదో ఆ మహాత్ములు ఇంకా బాగా చెప్పుంటారు. కాబట్టి నేను మీకేం చేయలేని చెప్పటం తప్ప. కానీ నాకు నేను తృప్తిగా ఉన్నానంటే సమస్యలు లేవు, అన్నీ ఉన్నాయి. కానీ సమస్యలు శరీరానికి ఎలాగే ఉంటాయి అన్నది జ్ఞానం. చచ్చే వరకు ఇది ఇలాగే ఉంటుంది. నిదానంగా కంటి చూపు తగ్గిపోద్ది, చెవి వినికిడి తగ్గిపోద్ది, శారీరక శక్తి తగ్గిపోద్ది. ఎందుకంటే 55 వచ్చినాక 60కి వెళ్తానుగా, 60 నుంచి 65కి వెళ్తానుగా, 65 నుంచి 70కి వెళ్తానుగా. ఏం జరుగుద్ది? తరుగుతుంది. చిన్నతనం నుంచి యవ్వనం వరకు పెరిగింది. యవ్వనం నుంచి చక్కగా 40-45 వరకు స్టడీగా ఏదో కొంచెం ఉందో అనుకోవచ్చు. అక్కడి నుంచి తరగటం మొదలైంది. తరుగుతుంది, నాకు తెలుస్తుంది. ఎంత తిన్నా తరుగుతూనే ఉంది, ఏం తిన్నా తరుగుతూనే ఉంది. అది లోకరీతి, శరీర ధర్మము, సృష్టి ధర్మము. ధర్మం నేను ఎక్కడ మారుస్తాను? ధర్మం నేను మార్చలేనని జ్ఞానం తెలుసు కాబట్టి చావు భయం లేదు, ఆర్థిక ఇబ్బంది భయం లేదు, కుటుంబిక అశాంతి భయం లేదు. ఏదోటి వస్తుంది మనుషులు అన్నాక. సామాజిక అశాంతి భయం లేదు. ఎందుకంటే మనుషులు అన్నాక ఏదోటి వస్తుంది. నేనే మేలకుండా ఉంటే అయిపోయా. నేను సర్దుకుంటే అసలు సమస్య ఉంది. నేను మౌనంగా ఉంటే గొడవే ఉంది. ఇప్పుడు కొడతానికి వచ్చాడు, తప్పు అయిపోయింది బాబు నమస్కారం క్షమించండి అన్నాను. ఎందుకు కొడతాడు? పోనీ ఒకటి కొడతాడు, రెండోది కొట్టాడుగా. సింపుల్, అంతే. ఇవి ఇలాగే ఉంటుందని అర్థమైనాక అది అంతే. అర్థం అవనంతసేపు ఎగిరెగిరి పడతా ఉంటాం. విషయపరంగా అయితే నేను మీకేం చేయలేను, ఎవరైనా అంతే.
కాదు మీకు మేము చేస్తాం, మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, అవి చేస్తాం, ఇవి చేస్తాం, ఏయో చేయగలం, మీ డబ్బులు తెచ్చి దక్షిణలో ఉండండి, అవి చేసే బదులు డబ్బులు సృష్టించుకోరాదు. ఇప్పుడు ఈ మహిమలు మాయలు పేర్లు చెప్పి, మతాల ప్రచారాల పేర్లు చెప్పి ప్రజల దగ్గర డబ్బులు తీసుకోబాకండి చాలు, మీరు ఏం చేయొద్దు. అవన్నీ మహిమలు మాయలు నమ్మేద్దాం. ప్రజల దగ్గర డబ్బు తీసుకోబాకండి, వాళ్ళ సేవలు తీసుకోబాకండి. మీరు మహిమలు మాయలతో దేవుడి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోండి, మీ మహిమలు మాయలతో పనులన్నీ చేసేసుకోండి. ఉన్నాయిగా మహిమలు మాయలు, దేవుడు తెలుసుగా మీకు. దేవుడినే డబ్బులు అడిగి తీసుకోండి, దేవుడి చేత అన్ని చేయించేయండి, కట్టడాలు కట్టించేయండి, అన్ని చేయించేయండి, మీకు కావాల్సినవన్నీ చేయించుకోండి సేవలు. అప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా నమ్ముతారు, వీళ్ళు డబ్బు తీసుకోవట్లేదు, ఇక్కడ అన్నీ జరిగిపోతున్నాయి, డబ్బులు లేకపోయినా మహిమలతో జరిగిపోతున్నాయి, డబ్బులు దేవుడు ఇచ్చేస్తున్నాడు వీళ్ళకి, ఇక్కడ పనులన్నీ ఏ మనిషి లేకపోయినా అదిగో చూసావా ఎంత కట్టడం కట్టేశారో, కూలీలు లేరు, మనుషులు లేరు. తెల్లారేటప్పుడు అబ్బో ఇదిగో కట్టడం ఇక్కడ నిలబడిపోయి ఉంది, ప్రార్థనాలయం అసలు మనుషులు లేకుండా కట్టేసి ఉంది, రాత్రి లేదు పొద్దునకు ఉందని మహిమ చేయండి. ప్రజలే నమ్మేస్తారు, ఏముంది అందులో. అలాంటివి జరగవు, దానికి డబ్బులు కావాలి, దేశమంతా తిరిగి డొనేషన్లు కలెక్ట్ చేయాలి, దానికి మళ్ళీ సేవలు చేయాలి జనం అంతా వచ్చి. నేను విమర్శించటల్లా, అప్పుడు నిజం చెప్పండి. అయ్యా ఒక దేవుడు జ్ఞానం నేర్పడం కోసం, మంచి చెప్పడం కోసం నిన్ను నర్సరీ నుంచి ఎల్కేజీకి, ఎల్కేజీ నుంచి యూకేజీకి, యూకేజీ నుంచి 1కి, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి నిన్ను ముందుకు జ్ఞానంలో నడిపించడం కోసం, దైవత్వంలో నడిపించడం కోసం, ఆధ్యాత్మికతలో నడిపించడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశాము. ఆ ఏర్పాటులో ఈ తరగతిలో మేము ఇవి చెబుతున్నాము, మీరు ఇవన్నీ పాటించుకుంటూ నేర్చుకుంటూ చక్కగా ముందుకు సాగిపోండి, అనంత ఆత్మజ్ఞానంలో మోక్షం వరకు వెళ్ళిపోండి అని చెప్పండి. నిజాయితీ పరులు అలాగే చెబుతున్నారు. నిజాయితీ పరులు మహిమలు మాయలని మభ్యపెట్టి ప్రజలను అక్కడ కూర్చోబెట్టట్లా. ఇంక ఇది ఎవరికాళ్ళు ఆలోచించుకోండి. అందుకే చెబుతున్నా, ఎందుకు అర్థం కావటం లేదు అన్నదానికి ఇప్పుడు ఇదంతా చెప్పా. అర్థం అవటం లేదు, ఆత్మజ్ఞానం విన్నప్పుడు బాగానే ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది, ఆత్మశక్తి తెలిసినట్టు ఉంటుంది, అది నేనే అనిపిస్తుంది, కానీ మళ్ళీ విడిగా పొందలేనట్టుగా ఉంది, మళ్ళీ మామూలుగా అనిపిస్తుంది, అర్థం కావట్లేదు, అర్థం కానట్టుగా అనిపిస్తుంది, ఎన్న కాసేపు బాగుంటుంది, తర్వాత లేదు అంటే తర్వాత భౌతిక జీవితంలోకి వచ్చావు, శరీరంలోకి వచ్చావు, కుటుంబంలోకి వచ్చావు, ఇంద్రియ సుఖాల్లోకి వచ్చావు, డబ్బు అవసరాల్లోకి వచ్చావు, సమాజంలోకి వచ్చావు, ఇంకా నీ మతము, నీ మార్గము, నీ దేవుడు, నీ గురువు అంటే విభిన్నతలోకి వచ్చావు, భిన్నత్వంలోకి వచ్చావు. భిన్నత్వంలోకి వచ్చినాక ఏకత్వం ఎట్ట అర్థమవుద్ది? అందుకని భిన్నత్వ క్లాసులన్నీ చదువుకుంటారా? ఆ క్లాసుల్లో ఉండే ప్రమాదాలు చెప్పాను నేను, ఎవరిని కించపరచటం లేదండి. అన్ని మతాల గురువులకి, అన్ని మతాల దేవుళ్ళకి, అన్ని మతాల మార్గ స్థాపకులకి, అన్ని మతాల మార్గ ప్రచారకులకి, అన్ని మతాలలో ఉన్న అందరికీ మీ పాదాలపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను, మీ పాద ధూళిని నాపై జల్లుకుంటున్నాను, నా శిరస్సుపై జల్లుకుంటున్నాను. నేను విమర్శకి చెప్పలేదు, ఇంకా ముందుకెళ్ళి ఆ తత్వాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోకపోతే జన్మ వృధా అయిపోతుందన్న విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే చెప్పాను. ఎందుకు అర్థం కావటం లేదు అని ప్రశ్న అడిగిన దానికి చెప్పాను. విభిన్నతలో భిన్నత్వంలో ఏకత్వం అర్థం కాదు, అనంతాత్మజ్ఞానం ఏకత్వము, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించటమే మోక్షము. భిన్నత్వం అంతమైపోదు, సృష్టి అలాగే ఉంటుంది, కానీ భిన్నత్వం అనేది ఏకత్వంలో ఉందని తెలియాలి. అంటే చెట్టులోనే వేళ్ళు ఉన్నాయి, చెట్టులోనే కాండం ఉంది, చెట్టులోనే కొమ్మలు ఉన్నాయి, చెట్టులోనే ఆకులు ఉన్నాయి, చెట్టులోనే పువ్వులు ఉన్నాయి, చెట్టులోనే కాయలు ఉన్నాయి, మొత్తం కలిపితే చెట్టు, ఏది వేరువేరుగా లేదు. మీరు గమనించండి, మొత్తం అంతా ఒకటిగానే ఉంది. అలాగే సృష్టి మొత్తం విడివిడిగా కనబడుతున్నా ఒకటిగానే ఉంది, అనిపిస్తున్నది. ఆ అనిపించేదాన్ని చదువుకుంటూ భిన్నత్వంలో ఏకత్వం కనిపించే వరకు, అనిపించే వరకు ప్రయాణించాలి, చదువుకుంటూనే వెళ్ళండి. శరీరానికి చివరి దశ మరణము, జ్ఞానానికి చివరి దశ మోక్షము. అందుకని శరీరం మరణాన్ని పొందే లోపల మోక్షాన్ని పొందాలి. అలా పొందాలి అంటే భిన్నత్వంలో క్లాసులు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. అర్థం అవట్లేదు అనుకోబాకండి, వింటూనే వినండి, విన్నదే వినండి. 1కి 100 సార్లు వినండి, 1000 సార్లు వినండి, 1,00,000 సార్లు వినండి. కాలాన్ని వృధా చేసుకోబాకండి, మీ సమయం మిగిలినప్పుడల్లా వింటూ ఉండండి. దాన్ని మననం చేసుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం అవ్వకపోతే ఎక్కడ ఏ పాయింట్ ఎందుకు అర్థం అవ్వలేదో, ఎలా అర్థం అవ్వలేదో అడగండి, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు తెలిస్తే. ఎందుకంటే తెలుస్తుంది, చెప్పొచ్చు. ఎందుకని అంటే మహాత్ములు అనేక మంది, లక్షల మంది మహాత్ములు మొత్తం అనంతాత్మ జ్ఞానాన్ని
ఎన్ని రకాల సందేహాలు వస్తాయో అన్ని రకాల సందేహాలతోనూ వివరించుకుంటూ వెళ్ళారు. కాబట్టి మనం ప్రయత్నించి మళ్ళీ తెలుసుకోవచ్చు. మీరు సందేహం అడిగితే ఎక్కడుందో ఏ మహాత్ముడు చెప్పాడో దొరికేస్తుంది. అన్ని రకాల సందేహాలకి మహాత్ములు అన్ని రకాలుగా ఆత్మజ్ఞాన బోధ చేసుకుంటూ వెళ్ళారు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందుకని మీరు సందేహం అడిగితే ఇంకా ఆనందం. చక్కగా దాన్ని మళ్ళీ ఏ మహాత్ముడు ఎక్కడ చెప్పాడో ఎతికి ఒకవేళ నాకు తెలిస్తే ఇప్పుడే చెప్పేస్తాను, లేదా నేను కూడా తెలుసుకొని చెబుతాను. అందుకని దాన్ని చదువుకుంటూ వెళ్దాం. అర్థం కాలేదు అనుకోబాకండి. భిన్నత్వంలో ఉంటే అర్థం కాదు, మహిమలు మాయలు నమ్ముతుంటే అర్థం కాదు. ఒకవేళ భిన్నత్వంలో ఉన్నా ఏమున్నా ఒక్కొక్క క్లాసు ముందుకు వెళ్తుంటే కాలంలో అదే అర్థమవుతుంది. అర్థం అవ్వకపోయినా 1కి 4 సార్లు 10 సార్లు వినండి, నిదానంగా వినండి, మననం చేసుకోండి, లోపల తర్కించుకోండి, విశ్లేషించుకోండి. అవునా కాదా, నిజమా అబద్ధమా అని మీకు మీరే తర్కించుకోండి. ఒకవేళ మీకు ఇప్పుడు అనుభవం కాకపోవచ్చు, అసలు నిజమా కాదా వింటున్న మాటలు బుర్ర చెబుతుందిగా, బుద్ధి చెబుతుందిగా, తల చెబుతుందిగా. ఇందులో మహిమలు మాయలేం చెప్పట్లేదుగా, నమ్మమని అసలు చెప్పట్లేదుగా, ఒట్టి మాటలేగేవి. మళ్ళీ చెబుతున్న ఒట్టి మాటలే, నా వల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు, నేను సామాన్య మానవుడిని. ఈ ఒట్టి మాటలే ఇప్పటికీ చెప్పగలను. అది కూడా నాకు ఓపిక ఉంటే, నాకు శక్తి ఉంటే, నేను బతికుంటే. కాబట్టి ఈ ఒట్టి మాటలు కావాలనుకునే వాళ్ళు సందేహాలు అడగండి. ప్రపంచంలో ఏ మాయలు మహిమలు లేవు. ఇప్పుడు అంటే నేనున్న స్థితి అది. నేనున్న స్థితి చెబుతున్న, బయట ఎవరిని నేను ఖండించట్లా, నాదే మొత్తం ఆమోదయోగ్యమైన సత్యం అని చెప్పట్లా. ఇది నా సత్యం, ఇప్పుడు నేనున్న సత్యం. కాబట్టి ఆ మహిమల మాయలు నా దగ్గరే లేవు, నా వల్ల మీకు జరిగే మేలేమీ లేదు. నా శరీరం మామూలుగానే ఉంది, నా కుటుంబం మామూలుగానే ఉంది, నా జీవితం మామూలుగానే ఉంది. అందరూ పడే ఇబ్బందులు నేను పడుతున్నాను, అందరూ పడే సుఖాలు నేను పడుతున్నాను. కానీ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నాను కాబట్టి నాకు దుఃఖం లేదు, నాకు బాధే లేదు. అసలు ఇప్పుడు చచ్చిపోయినా నాకు మరణ భయం లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలానే బాధ లేదు, దుఃఖం లేదండి మళ్ళీ మహిమ అనుకుంటారు. మళ్ళీ చెబుతున్నా, మామూలుగా అందరికీ ఉండే బాధలు, శారీరక కష్టాలు, మానసిక కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కానీ ఇవి ఇలాగే ఉంటాయి. ఎప్పటికీ మరణించే వరకు మనిషికి ఇవి ఇలాగే ఉంటాయి. అనంత ఆత్మశక్తి తత్వాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగాలి. అటు భౌతిక ప్రపంచ జ్ఞానం, ఇటు శరీర జ్ఞానం, అటు ఆత్మజ్ఞానం ఈ ఆధ్యాత్మిక చదువులు వస్తున్నాయి కనుక సమస్యలున్నా బాధ లేదు. అది సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ బాధ తీసుకోవట్లేదు. జ్ఞానం బాధల్ని నివారిస్తుంది. ఏమని నివారించడం అంటే రూపుమాసిపోలా ఉన్నాయి, పట్టించుకోబాక అలాగే ఉంటాయి అని చెబుతుంది. శరీరం ఉన్నంత వరకు ఇలాగే ఉంటాయి, నువ్వు కొంచెం సర్దుకుంటే అది అసలు బాధే కాదు అని చెబుతుంది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది ఉందనుకోండి, నువ్వు ఖర్చులు తగ్గించుకో, నువ్వు ఖర్చులు పెంచుకోబాక ఉన్నంతలో తృప్తిగా బతుకు, బాగానే ఉంటుందని జ్ఞానం చెప్పింది. అవును నిజమేలే, ఖర్చులు తగ్గించుకుందాం అనుకున్నా. అలాగే ఏ బాధ, అనారోగ్య ఇబ్బంది వచ్చింది అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకో, వేసుకో, తగ్గితే తగ్గిపోద్ది, తగ్గపోతే నేను తీసుకుపోద్ది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది, లేదా కొన్నాళ్ళు ఏడిపిస్తుంది, అంతే. అంతకు మించి ఏమి అవ్వదు, అందులో ఏముందని. అవును నిజమే, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, మందు తెచ్చుకున్నా, వేసుకున్నా తగ్గుతుంది. తగ్గుతుంది కాబట్టి మీతో ఇంకా నేను మాట్లాడుతున్నా. అలా అన్నిట్లోనూ ఏ మనుషులతో, ఇంట్లో భార్యతోనో పిల్లలతోనో ఏదన్నా వచ్చిందనుకోండి, మనుషులన్నా ఘర్షణ వస్తుంది కదా, నువ్వు కొంచెం తగ్గితే ఘర్షణ ఏముంటుంది, ఆగిపోవచ్చు కదా, ఎందుకు వాగుతున్నావు అంటుంది. జ్ఞానం చెప్పుద్ది, అవునని ఆగిపోతున్నా, ఆగిపోతే ఘర్షణ లేదు. ఇలా అన్ని చోట్ల జ్ఞానం దారి చెబుతుంది, ఇలా ఉంటే ఇది సమస్య పోద్ది అని, అది చెబుతుంది నేను. కానీ సమస్యలు ఉంటాయి, జ్ఞానం దారి చెబుతుంది. ఈ దారిలో ప్రయాణిస్తూ జ్ఞాన అంతిమం వరకు ప్రయాణించడమే మోక్షము. అది వస్తుంది, తొందరపడబాకండి, అర్థం అవ్వట్లేదు అనుకోబాకండి. నాకు అర్థం అవ్వలేదు ముందు. అసలు ఆత్మజ్ఞానం అని మొట్టమొదటిసారి విన్నప్పుడు బుర్ర పాడైపోయింది. మహాత్ములు చెబుతున్నప్పుడు పిచ్చెక్కిపోయింది కొన్ని సంవత్సరాలు. నాకు 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాల పర్యంతం పిచ్చెక్కింది. అంటే అద్భుతంగా అనిపించింది. అంటే దేవుడు నాకు భిన్నమైన వాడు అనుకుంటూ వచ్చాను నేను అసలు చాలా కాలం. నాకు అదే చెప్పబడింది, మా ఇంట్లో కానీ బయట కానీ, మహాత్ముల దగ్గర కానీ, గురువుల దగ్గర కానీ, అప్పటి వరకు అదే చెప్పబడింది. దేవుడు మనకంటే గొప్ప శక్తి, గొప్ప వ్యక్తి అని. అందుకని ఆ దేవుడి మీద పాటలు రాశాను, పుస్తకాలు రాశాను, గురువుల మీద పాటలు రాశాను, గురువుల మీద పుస్తకాలు రాశాను, బోల్డ్ డ్యాన్సులు వేసాను. 25-30 ఏళ్ళు అలాగే తిరిగాను. ఉత్సవాలు, ఊరేగింపులు అబ్బో ఎన్నో చేశాను. అవన్నీ చేయలేదు అనుకోబాకండి, అవన్నీ చేశాను. ఆ పరిస్థితుల్లో ఎక్కడో ఇంకో గురువు తగిలాడు, ఎత్తుక్కుంటూ తిరుగుతున్నా, ఆగట్లేదు. కానీ నేను 2వ తరగతి నుంచి 3వ తరగతికి వెళ్ళిపోతున్నా నేను. అక్కడ ఆ గురువు ఆత్మజ్ఞానం అన్నాడు. ఆత్మజ్ఞానం ఏంటి అన్నప్పుడు అది నువ్వే అన్నాడు. బుర్ర పిచ్చెక్కిపోయింది మొదటిసారి. అంటే
నువ్వు ఏ దేవుణ్ణి ఎతుకుతున్నావో అది నువ్వే అన్నారు. తత్వమసి అన్నారు. తత్వమసి అది నీవే అయి ఉన్నావు అన్నాడు. అది నేను అవటం ఏంటని మొట్టమొదటిసారి బుర్ర పిచ్చి ఎక్కిపోయింది. ఆ పిచ్చి సరి అవ్వటానికి అసలు అది నేనే అనేది ఆ పిచ్చి కాదు, మామూలు చెబుతున్నా, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక నమ్మలేని నిజం. అది అక్కడ పిచ్చి అంటే అది పిచ్చోడిని అయిపోయాను కాదు, అంత ఆశ్చర్యానికి లోనయ్యాను. దాన్ని నిదానంగా కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ అలా ఆశ్చర్యంలోనూ ఉంటూ అది సహజం అవడానికి సంవత్సరాలు పెట్టింది. కాబట్టి అర్థం అవ్వట్లేదు ఏంటని గజిబిజి పడకండి. స్టార్టింగ్లో నాకు అలాగే ఉంది, అందరికీ అలాగే ఉంటుంది, ఎవరికైనా అలాగే ఉంటుంది, టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క క్లాసు దాటాలి మనం, అలా దాటుకుంటూ వెళ్దాం. కానీ జూల్లో జంతువుల్లాగా ఉండిపోబాకండి. దయించి అలా ఒకవేళ ఉన్నారేమో, మిమ్మల్ని ఎవరైనా అలా ఉంచేశారేమో చూసుకోండి. ఎందుకంటే ఎక్కడో 100లో ఒకళ్ళు అలా మిమ్మల్ని కట్టేస్తుంటారు. మతం పేరుతోనో, మార్గం పేరుతోనో, దేవుడి పేరుతోనో జూలో జంతువులా కట్టేస్తూ ఉంటారు. 99 మంది మంచోళ్ళే ఉంటారు. కాబట్టి మీరు కట్టేయబడి ఉన్నారా, ఒక్కొక్క తరగతి దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారో చూసుకోండి. జూలో జంతువులా ఉంటే ఎప్పటికీ మీ జీవితం అంతే, ఇంకా అది మారదు, మీకు అసలు అర్థం కూడా కాదు. కానీ తరగతులు ముందుకెళ్తూ ఉంటే అర్థం కాలేదని కంగారు పడకండి, చక్కగా అర్థమవుతుంది, కాలం పడుతుంది అంతే. కొంచెం కాలంలో అర్థమవుతుంది. క్లాస్ ఒక్కొక్కటే దాటుతుంటే పదే పదే వింటుంటే సందేహాలు తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉంటే రోజు దాని మీదే మనసు పెట్టుకొని కొంత సమయం కేటాయించుకొని దానికి అది ఒక అభ్యాసంగా వినటమో, సాధన చేసుకోవటమో, ధ్యానమో, ఆ ప్రాసెస్, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు ప్రాసెస్ రోజు చేస్తూ ఉంటే తప్పకుండా సంపూర్ణంగా అర్థమవుద్ది. మోక్షాన్ని పొందేస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే మోక్షాన్ని పొందిన మహాత్ములు అందించిన విద్య ఇది, మన సొంత విద్య కాదు ఇది. మేము అనంత ఆత్మశక్తి స్వరూపంలో అని ఢంకా బజాయించి శరీరాన్ని కోతలు కోస్తున్నా, ముక్కలుగా కోస్తున్నా, శరీరానికి ఎన్ని రకాల సమస్యలు వచ్చినా అసలు అది శరీరానికే తప్ప నాకు లేదు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, అనంత ఆత్మశక్తి స్వరూపురాలను నిరూపణలతో సహా నిరూపించిన మహనీయులు అందించిన ఆధ్యాత్మిక చదువిది, ఆత్మజ్ఞాన చదువిది, వాళ్ళు అందించిన సత్యం ఇది. కాబట్టి తప్పకుండా మనం కూడా పొందుతాం. ఓర్పుగా ముందుకెళ్ళటమే. అర్థం కావడం లేదని ఎక్కడ ఆగిపోబాకండి, దిగులు పడకండి. అర్థం కాకపోవడం కాదు అది. ఇప్పుడు చెప్పిన పరిస్థితులన్నీ పరిశీలించుకోండి, ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి. దాన్ని పట్టుకొని అలా వెళ్తూనే ఉండాలి. వెళుతూ ఉంటే తప్పకుండా అదే వస్తుంది. శరీర ఎదుగుదల మరణంతో ముగిసినట్టుగా జ్ఞాన ఎదుగుదల మోక్షంతో ముగుస్తుంది. మధ్యలో అర్థం కాలేదని చాలా చోట్ల అనిపిస్తుంది. అది అర్థం కాకపోవటం కాదు, ఆ స్థితిని దాటాలి. ఆలోచించి చూడండి, తప్పకుండా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా అర్థం కాకపోతే మళ్ళీ 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 ప్రశ్నిస్తూనే ఉండండి. ఎక్కడ అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు, ఎందుకు అర్థం కాలేదు, ఎలా అర్థం కాలేదు అడుగుతానే ఉండండి. చెప్పిందే ఎన్నిసార్లు ఏం చెబుతాను. ఎందుకని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చదువుకోవటమే. మీకు కాదు లాభం, నాకు లాభం. ఎందుకని నేను ఆ మార్గంలో వెళ్తున్నా. నా జ్ఞానం పూర్తవ్వాలి. మరణం పూర్తయ్యే లోపల జ్ఞానం పూర్తవుద్దా అని చూస్తున్నా. శరీర ఎదుగుదలలో మరణంతో శరీరం పూర్తయిపోద్ది, జీవితం పూర్తయిపోద్ది. జీవితం మరణంతో పూర్తయ్యే లోపల జ్ఞానం మోక్షంతో పూర్తయితే అదృష్టం, జీవన్ముక్త స్థితి, అద్భుతం. అందుకని జీవితం మరణంతో పూర్తయ్యే లోపల జ్ఞానం మోక్షంతో పూర్తి చేసుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నాను. అది అవుద్దో లేదో నాకు తెలియదు. కాబట్టి మీరు ఎన్ని సందేహాలు అడిగినా చెప్పేటప్పుడు నాకు ఆనందమే. ఎందుకంటే జ్ఞాన ప్రయాణం జరుగుద్ది, నాకు జ్ఞాన సాంగత్యం జరుగుద్ది. నాకు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలు నాకు పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు, నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. మీరు ప్రశ్న పుట్టినప్పుడు దానికోసం ఆలోచించి మళ్ళీ ఆ విధంగా మీకు చెప్పడానికి ప్రయత్నించేటప్పుడు మొత్తం నాది జ్ఞాన కాలక్షేపం, జ్ఞాన సాంగత్యం, జ్ఞానంలో మునిగిపోయి ఉంటాను. చక్కగా జ్ఞాన ప్రయాణం సాగుతూ ఉంటుంది. జ్ఞాన ప్రయాణం ముందుకెళ్ళింది కొందికి ఆ చివరి జ్ఞాన గమ్యం మోక్షము. కాబట్టి ఆ జ్ఞాన స్వరూపమే మనం అయిపోతాం. కాబట్టి ప్రశ్నలు అడిగే వాళ్ళు అందరూ నాకు మేలు చేస్తున్న వాళ్ళే, వింటున్న వాళ్ళకే మేలు చేస్తున్న వాళ్ళే. కాబట్టి మీకు ఎక్కడ ఏ సందేహం వచ్చినా ఎన్నిసార్లైనా అడగండి. కాకపోతే అది సబబైన సందేహం, సరైన సందేహం, అది కూడా మీరు ఆచరిస్తూ ఈ మార్గంలో మీరు ప్రయాణిస్తుంటేనే అడగాలి. నేను చెబుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక చదువు, ఈ ఆత్మజ్ఞాన చదువు ఏదుందో ఈ మార్గంలో, ఈ పాఠశాలలో ఈ విద్యార్థిగా సాగుతున్న వాళ్ళు మాత్రమే అడగండి. ఏదో వెరుమెరు ప్రశ్నలు వేయబాకండి. ఎందుకంటే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నేనేమన్నా పెద్ద హీరోనా, పెద్ద పుడింగినా, మొత్తం జ్ఞానం తెలిసినోడినా? నేనే చదువుకుంటున్నా. ఈ క్లాసులో కూర్చున్న వాళ్ళు ఎవరో ఉంటే ఈ క్లాసుకు సంబంధించినవి అడిగితే ఏదో టెక్స్ట్ బుక్లు ఎతికి చెబుతా.
అది నాకు తెలియదు, ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన మహాత్ములు బోళ్ళు మంది ఉన్నారు. అందుకని ఏమన్నా అర్థమైతే చెబుతా, లేదా ఎతికి చెబుతా, అంతే తప్ప సమస్తము తెలిసింది సమస్తము చెప్పడానికి నేనేం దిగొచ్చినోడిని కాదు. కాబట్టి ఈ మార్గం కాని వాళ్ళు మీ మార్గాల్లో మీరు సాగిపోండి, అసలు ప్రశ్నలు వేయకండి. ఈ మార్గంలో నడుస్తున్న వాళ్ళు, అర్థమవుతున్న వాళ్ళు, కొంచెం అవగాహనతో సాగుతున్నాం, గుణమార్పు జరుగుతుంది, కొంచెం మంచివాళ్ళం అవుతున్నాం, మంచిగా జీవిస్తున్నాం, మమ్మల్ని మేము మార్చుకుంటున్నాం, ఈ మార్గపు చిహ్నాలు ఇవి. మమ్మల్ని మేము చెడులోంచి మంచిలోకి తెచ్చుకుంటున్నాం, మేము మారాలనుకుంటున్నాం, గుణమార్పు జయంగా జీవిస్తున్నాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మార్గంలో వెళ్తున్న వాళ్ళు. ఈ మార్గ సూచికలు ఇవి. గుణమార్పు అనేది ఈ మార్గ సూచిక. అలా వెళ్తున్న వాళ్ళకి సందేహం వస్తే తప్పకుండా అడగండి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.